వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్ అంటే సండే ఎపిసోడ్ గురించి మెయిన్గా హైలైట్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పుకుంటే విష్ణుపురి గారు ఎలిమినేట్ అవ్వడం, అలాగే విన్నర్ అమౌంట్ అంటే విన్ అయితే అమౌంట్ ఏం చేస్తారు అని అడిగారు చూసారు నాగార్జున గారు. దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏమన్నా చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే, గౌతమ్ నేను విన్ అయితే కనుక మా అమ్మగారికి అమౌంట్ అంటే 50% అమౌంట్ మా అమ్మగారికి ఇచ్చేస్తాను. సో ఒక 10 lakhs మాత్రం గంగవ్వ వాళ్ళ అమ్మాయికి హౌస్ కడతానని చెప్పారు చూసారా. నాకైతే అంటే విన్నర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే గౌతమ్ అండ్ నిఖిల్. సో మిగతా వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళిద్దరూ ఎక్కువ 1-2 ప్లేసుల్లో పెట్టారు కదా. సో కాబట్టి వీళ్ళు అంటే లోపల ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం విన్ అవుతుంది అని పెట్టారు కాబట్టి వీళ్ళకి అమౌంట్ నెగ్గే అవకాశం ఉందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కాబట్టి జెన్యున్గానే వీళ్ళు చెప్పారని నాకు అనిపించింది. ఎందుకంటే మిగతా వాళ్ళు నెగ్గుతామా లేదా సెకండరీ, నెగ్గినప్పుడు చూసుకుందాంలే, అంటే మనకి ఎలాగ రాదు అన్న దాంతో కొంచెం చెప్తే చెప్పుండొచ్చేమో. కానీ వీళ్ళ వరకు అయితే కనుక వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కానీ బయట ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ సో ఎలా చూసుకున్న టాప్ 1-2 ప్లేసుల్లో పెట్టారు కాబట్టి, సో అలాగే గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు కూడా నువ్వు విన్నింగ్ దగ్గరగా ఉన్నావురా, కొంచెం జాగ్రత్తగా ఆడుకో, సో కాబట్టి ఎంత దూరంలో లేదు, నువ్వు ఇలాగ ఆడని చెప్పారు. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పినప్పుడు కానీ ఏదైనా సరే మనం విన్ అయ్యే అవకాశం ఉందని కాబట్టి స్కోప్ ఉన్న పర్సన్స్ కాబట్టి, సో అటువంటి టైంలో అంటే విన్ అవుతారు అని కొంచెం దగ్గరగా ఉన్నామని తెలిసినప్పుడు కూడా ఒక 10 lakhs గంగవ్వ వాళ్ళ కూతురికి నేను ఇస్తానన్నారు చూసారా, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో ఎందుకంటే దగ్గరగా ఉన్నారు కాబట్టి, ఒకవేళ అంటే అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, సో విన్నర్కి ఇద్దరు ఎలిజిబుల్లే, అటు నిఖిల్ కానీ ఇటు గౌతమ్ కానీ. సో ఇద్దరులో ఎవరన్నా విన్ అవ్వచ్చు. సో కాబట్టి విన్ అవుతారు, మనకు ఆ స్కోప్ ఉందని తెలిసిన తర్వాత కూడా నేను 10 lakhs ఇస్తానడం మాత్రం నిజంగా గ్రేట్ అనమాట గౌతమ్కి. మనకు లాస్ట్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ నేను నెగ్గితే నా అమౌంట్ అంతా రైతులకి సాయం కోసం ఇస్తానని చెప్పాడు, ఒక్క రూపాయి కూడా నా కోసం ఖర్చు పెట్టుకోనని చెప్పాడు. సో ఇటువంటి అంటే మ్యాక్సిమం పల్లవి ప్రశాంత్ కూడా హెల్ప్ చేశాడు. సో కాబట్టి ఇలా చెప్పే వాళ్ళు అరుదుగా ఉంటారు. చెప్పి అంటే ఇవ్వడం గ్రేట్ అనమాట. ఎందుకంటే విన్ అవుతానని తెలిసిన తర్వాత కూడా ఒక 10 lakhs ఇస్తానని చెప్పాడు చూసారు. అంటే వీళ్ళిద్దరూ విన్ అయ్యే అవకాశం ఉంది, అంటే నిఖిల్ కానీ గౌతమ్ కానీ. కానీ విన్ అవుతాను అని ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి అక్కడ గౌతమ్ చెప్పింది అయితే మాత్రం నాకు కొంచెం బాగా అనిపించింది. అందులో గంగవ్వ గారికి ఒక 10 lakhs ఇస్తానని చెప్పడం. సో అలాగే నిఖిల్ ఏం చెప్పాడంటే, నిఖిల్ ఇక్కడ ఏం చెప్తారంటే, సార్ నేను ఒకవేళ విన్ అయితే కనుక నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చుకుంటాను. అలాగే మా మదర్కి అంటే మా ఫాదర్ అండ్ మదర్కి హౌస్ లేదు, సో నేను హౌస్ కట్టిస్తాను సో అని చెప్పారు చూసారా. అది నాకు బాగా అనిపించింది. మిగతా వాళ్ళు ఏంటంటే అంటే విన్నికి దగ్గరగా ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరూ కాబట్టి, సో కొంచెం వీళ్ళది కొంచెం హైలైట్గా అంటే అవకాశం ఉందని ముందే తెలిసిపోయింది కాబట్టి మిగతా వాళ్ళు పోల్చుకుంటే కనుక విష్ణుప్రియ గారు అంటే ఇది ఎపిసోడ్లో మాట్లాడదాం అంటే మిగతా దాంట్లో. సో హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఈరోజు విష్ణుప్రియ గారు ఎలిమినేట్ అయిపోవడం, తర్వాత గౌతమ్ అండ్ నిఖిల్ అంటే మెయిన్గా నిఖిల్ అయితే నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి తనకు సంబంధించి మాట్లాడారు. సో ఇక్కడ గౌతమ్ ఏంటంటే తన విన్నింగ్ అమౌంట్లోంచి ఒక 10 lakhs గంగవ్వ గారికి ఇస్తానని చెప్పారు. సో మెయిన్గా హైలైట్స్ సంబంధించి అయితే ఇవే. సో ఈరోజు నాగార్జున గారు అందమా అందమా అన్న సాంగ్తో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత హౌస్లోకి వచ్చారు. హౌస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రివర్స్ గేర్ అని చెప్పేసి ఒక గేమ్ ఆడించారు. సో అందులో ఏంటంటే సాంగ్ ఏదైతే ఉందో సాంగ్ వచ్చిన సాంగ్కి ఆ సాంగ్కి సంబంధించిన డ్యాన్స్ కాకుండా వేరే ఏది చెప్తే ఏ థీమ్ చెప్తే ఆ థీమ్కి అనుగుణంగా డ్యాన్స్ చేయాలని చెప్పారు. ఫస్ట్ అవినాష్ అండ్ విష్ణుప్రియ గారి చేత ఒక సాంగ్ పెట్టి దానికి తాగుబోతులు ఎలా డ్యాన్స్ చేస్తారో అలా డ్యాన్స్ చేయండి అని చెప్పారు. సో ఏ విధంగా చూసుకున్నా ఈరోజు ఎపిసోడ్ సంబంధించి అవినాష్ తాగుబోతు డ్యాన్స్ కానీ, దాని తర్వాత సింగిల్ లెగ్తో డ్యాన్స్ కానీ, ఏదైనా అవినాష్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. సో మనం అది బెల్లీ డ్యాన్స్ ఏదో ఉంటుంది, ఓరయ్యో ఓరయ్యా అన్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి సంబంధించి డ్యాన్స్ వేస్తారు ఇక్కడ. సో అసలు సాంగ్కి ఆ డ్యాన్స్కి సంబంధం లేదు, అంటే రివర్స్ గేర్ అన్నారు కాబట్టి ఆ బెల్లీ డ్యాన్స్ అంటారు. విష్ణుప్రియ గారు అండ్ ప్రేరణ గారు చేసిన తర్వాత అవినాష్ కూడా చాలా బాగా చేశాడు దానికి. సో అసలు అక్కడ సూట్ అవ్వకపోయినా కూడా దానికి తగ్గట్టు సో ఇవాళ ఏంటంటే ఎంటర్టైన్ గారు అందమా అందమా అన్న సాంగ్తో ఎంటర్ అయ్యి హౌస్లోకి
ఈ రోజు కనుక అసలు ప్రైజ్ మనీ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతారు. అడిగితే అవినాష్ లేసి సార్ 50,30,000 54,30,000 అని చెప్తాడు. తర్వాత ఈ ప్రైజ్ మనీ యాడ్ అవ్వచ్చు, లేకపోతే తగ్గచ్చు. సో కాబట్టి అసలు ఈ ప్రైజ్ మనీతో ఎవరు ఏం చేస్తారు? సో కాబట్టి అసలు మీకు 50,00,000 అంటే ఈ ఉన్న అమౌంట్ వస్తే కనుక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని రెగ్యులర్ సీజన్లో అడిగినట్టుగానే ఆయన అడిగారు. సో మనకి సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అయితే కనుక మొత్తం అంతా రైతులకు పనిచేస్తాను అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో అలాగే ఈసారి సీజన్లో ఫస్ట్ అవినాష్ని అడిగితే కనుక అవినాష్ ఏం చెప్తాడంటే ఆ ప్రైజ్ మనీ ఓపెన్ చేయడానికి జస్ట్ ఏంటంటే దాని మీద క్లాత్ కప్పు ఉంచుతారు. సో అది ఓపెన్ చేయమని చెప్తారు. సో ఓపెన్ చేయమని చెప్పినప్పుడు అవినాష్ వెళ్ళి చేత్తో తీసేస్తాడనమాట. నేను చెప్పానా చేత్తో తీయమని, డూ నాట్ టచ్ అని ఉంది కదా, టచ్ చేయకుండా తీయాలి అని చెప్తారు. కొంచెంసేపు ఊదుతాడు, కొంచెంసేపు అలా అంటాడు, తర్వాత ఫోర్క్ తీసుకొచ్చి తీస్తాడు. బుర్ర వాడాలి కదా అవినాష్, నేను చేత్తో టచ్ చేయొద్దన్నాను కానీ వేరే దాంతో కాదు కదా అన్నట్టుగా ఆయన చెప్తారు. తర్వాత ప్రైజ్ మనీ తీస్తారు, చూపిస్తారు. దీని తర్వాత అసలు ఫస్ట్ అవినాష్ని అడుగుతారు, ఒకవేళ ఇంత అమౌంట్ వస్తే కనుక నువ్వేం చేస్తావు అవినాష్ అంటే, సార్ నేను మా అన్న కూతురు పెళ్లి చేస్తానట్టుగా ఆయన చెప్పాడు. వాళ్ళ అన్నగారికి 3 అమ్మాయిలట. సో కాబట్టి మా అన్నయ్యకి హెల్ప్ చేస్తాను సార్, ఆ అమౌంట్తో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేస్తానని అంటున్నట్టుగా ఆయన చెప్తారు. మా అన్నకి 3 కూతుర్లు, పెద్ద అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్తారు. మరి వెంటనే నాగార్జున గారు ఏమంటారంటే, మరి రోహిణికి కారు కొనిస్తానని చెప్పి మాట ఇచ్చావు కదా అని చెప్పి ఆయన అంటాడు. అంటే ఇక్కడ అవును సార్ అది కూడా కొంటా అని చెప్పేసి చెప్తాడు. సో రోహిణి గారు వెళ్ళిపోయేటప్పుడు జస్ట్ అడిగిన దానికి కారు వస్తే ఇస్తావంటే ఇచ్చేస్తాను సార్ అన్నట్టుగా అంటాడు. సో కాబట్టి ఆయన మెయిన్గా ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నేను నెగ్గితే గనక మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయికి నేను పెళ్లి చేస్తాను అన్నట్టుగా తను చెప్పాడు. సో దీని తర్వాత వచ్చి ప్రేరణ గురించి అడిగారు. ప్రేరణ ఏం చెప్పిందంటే, నా పేరెంట్స్కి ఉన్న అప్పులన్నీ తీర్చేస్తాను సార్, తర్వాత హౌస్ లోను కార్ లోను ఉన్నాయి. సో హౌస్ లోను కార్ లోను కూడా తీర్చేసి మిగిలిన అమౌంట్ పట్టుకుని వెళ్ళి నేను ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం మీద సేవింగ్ చేసుకుంటా అన్నట్టుగా ఆవిడ చెప్పింది. సో ఫస్ట్ అవినాష్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లోనే అంటే వాళ్ళ హౌస్కి సంబంధించే కదా, వాళ్ళ బ్రదర్ అంటే ఆయన హౌస్కి సంబంధించిన ఆయనే కాబట్టి వాళ్ళ బ్రదర్ అమ్మాయి మ్యారేజ్ చేయడానికి సాయం చేస్తానని చెప్పాడు. ఓకే. నెక్స్ట్ వచ్చి ప్రేరణ గారు ఏం చెప్పారంటే, మా మదర్ అండ్ ఫాదర్కి సంబంధించిన అప్పులన్నీ తీర్చేసేసి హౌస్ లోను కార్ లోను కూడా తీర్చి దాని తర్వాత ఉన్న అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా అన్నారు. సో వీళ్ళిద్దరిది కూడా వాళ్ళ పర్సనల్ అవసరాలకు సంబంధించి చెప్పారు. సో అవినాష్ ఎందుకంటే వాళ్ళ బ్రదర్ అంటే ఆయన ఫ్యామిలీలో మెంబరే కాబట్టి అవుట్ సైడ్లోకి రాదు కాబట్టి ఆయనకి సంబంధించిన ఆన్సర్ ఆయన చెప్పాడు. సో ప్రేరణ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సాయం చేసుకుంటా అన్నట్టుగా ఆవిడ చెప్పారు. దాని తర్వాత నబిల్ని అడిగారు, నబిల్ నువ్వేం చేస్తావంటే, నాకు తోచిన డబ్బుతో అంటే వచ్చిన అమౌంట్తో నేను మూవీ తీసుకుంటాను సార్, సో కాబట్టి అది నా కెరీర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అన్నట్టుగా ఆయన చెప్పాడనమాట. ఇక్కడ మణికంఠ కూడా తన గురించి తను ఆలోచించుకుని తనకు సంబంధించి అంటే తన ఎదుగుదలకి సంబంధించిన అన్నట్టుగానే తను చూసుకుంటా, అంటే ఒక మూవీ తీస్తాను సార్, ఇంతకుముందు నేను ఇక్కడ రావడానికి ముందు కొంచెం అమౌంట్తో కొంచెం నేను అవే చేసుకుంటూ వచ్చాను, అంటే ఏదో ఒక యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లాగో మొత్తం మీద ఏదన్నా తన కెరీర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను సార్. అలాగే ఈ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో నా ఎదుగుదలకి నేను ట్రై చేసుకుంటాను, ఒక మూవీ తీసుకుంటాను అన్నట్టుగా, అంటే నా గోల్ రీచ్ అవ్వడానికి మంచి సినిమా తీస్తాను సార్, నా కెరీర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానని తన కెరీర్ ఎదగడానికి మాత్రం తను చెప్పుకున్నాడు. తర్వాత ఇక్కడ విష్ణుప్రియ గారిని అడిగారనమాట. విష్ణుప్రియ గారు అడిగితే మణిబాబుకి అంటే మణికంఠకి కార్ లేదు సార్, కాబట్టి మణికంఠకి ఒక నానో కారు కొనిస్తాను, తర్వాత అబ్బాయికి ఏమో ఫారెన్ టూర్కి వెళ్ళడానికి సాయం చేస్తాను, అలాగే గంగా ఒక 5 లక్షలు ఇస్తాను, అలాగే అందరికీ కొంచెం కొంచెం పంచేస్తాను, అలాగే ప్రైజ్ మనీలో 70 ఎంత ఇస్తావమ్మా నువ్వు అంటే, హౌస్ మేట్స్లో మ్యాక్సిమం తన క్లోజ్గా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉన్నట్టుగా కొంతమందికి కొన్ని ఉన్నాయని వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. సో అలాగేంటంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో తనకి దగ్గరగా ఎవరైతే ఉన్నారో అందులో 70% అమౌంట్ అంటే వచ్చిన దాంట్లో 70% వాళ్ళకి పనిచేసి మిగతాది నేను ఉంచుకుంటాను సార్ అన్నట్టుగా చెప్తుంది. సో ఇక్కడ ఎవరికి ఏంటంటే పృథ్వీకి గోల్డ్ రింగ్ ఇస్తాను, నిఖిల్కి ప్లాటినం రింగ్ ఇస్తాను, అలాగే ప్రేరణకి డైమండ్ నెక్లెస్, అవినాష్కి తాళ్ళు, ఇలా ఏదో మొత్తం మీద లిస్ట్ చెప్పుకుంటూ వచ్చింది. ఏదేమైనా సరే అంటే ఆవిడ విన్నర్ అవుతుందా అన్న సెకండరీ.
కానీ ఏంటంటే హౌస్‌లో ఇంతమంది ఉంటే గనక అంతమందికి కూడా ఏదో ఒకటి చేసిస్తాను అన్నట్టుగా చెప్పడం గ్రేటు. అంటే ఆవిడ విన్నర్ అవుతదని ఆవిడ అనుకోకపోయినా, ఒకవేళ అవుతదని అనుకున్నా, ఏదైనా సరే బయటికి చెప్తుంది. అంటే ఆవిడ జెన్యూన్‌గానే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా జెన్యూన్‌గానే ఉంది. ఎందుకంటే ఆవిడ పృథ్వీ తో ఆ కనెక్టింగ్, ఆ బాండింగ్ లేకుండా ఉండుంటే గనక ఆవిడ ఫస్ట్ ప్లేస్ పక్కన పెడితే గాని సెకండ్, థర్డ్ ప్లేస్‌లో కన్ఫర్మ్‌గా ఉందును విష్ణుప్రియ గారు. ఏమో అవకాశం కలిసొస్తే ఫస్ట్ ప్లేస్ కూడా ఉందనేమో గాని ఎందుకంటే జెన్యూన్‌గా ఉన్న పర్సన్ గాబట్టి. సో, ప్యూర్‌గానే ఆవిడ చెప్పే ఆన్సర్‌లు కూడా ఎక్కడో కూడా ఏదో పన్నాగం పన్నేసి ఏదో చెప్తున్నట్టు లేదు. సో, ఆవిడంటే కొంచెం ఆవిడున్న మైండ్ సెట్‌కి ఇంకొంచెం బెటర్‌గా ఆ పృథ్వీ గేమ్‌తో పాటు తన గేమ్‌ని అంటే తన ఎనకాల తిరగడమే గేమ్‌గా అనుకోకుండా ఉండుంటే గనక విష్ణుప్రియ గారు ఎందుకంటే ఆవిడకి ఫాలోయింగ్ ఉంది బయట. అంటే ఇన్ని వారాలు 14 వారాలు గేమ్స్ ఏమి సరిగ్గా ఆడకపోయినా ఇన్ని రోజులు ఉన్నారు అంటే గనక ఆవిడకి ఫాలోయింగ్ ఉండబట్టే ఈవిడ ఇన్ని రోజులు హౌస్‌లో ఉండగలిగారు విష్ణుప్రియ గారు. కాబట్టి ఆవిడకి టాప్ 5లో ఉండే అర్హత ఉంది. సో, అనుకోకుండా అవినాష్ రావడం వల్ల ఆవిడ ఎళ్ళిపోయింది గానీ, లేదంటే ఆవిడ టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. సో, దీని తర్వాత ఏంటంటే ఆవిడ ఈ విధంగా చెప్పిందనమాట. అంటే వచ్చింది కూడా అందరికి పనిచేసిన తర్వాత ఒక 30% నేను ఉంచుకుంటా అన్నట్టుగా చెప్పిందనమాట. తర్వాత నాగార్జున గారు ఇంత లిస్ట్ చెప్తుంటే ఇదేట్రా బాబు వచ్చిన అమౌంట్ అంతా అందరికి పంచేస్తుంది అన్నట్టుగా ఆయన చూసి అవాక్కయ్యాడనమాట ఆయన. దాని తర్వాత నిఖిల్, నిఖిల్‌ని అడిగితే నిఖిల్ నేనైతే అంటే విన్నర్ అయితే ప్రైజ్ మనీలో అప్పులు తీర్చేస్తా సార్. అలానే ఇప్పటి వరకు నాకు సొంత ఇల్లు లేదు. చిన్నప్పటి నుంచి అద్దింట్లోనే ఉంటున్నాం. కనుక మా అమ్మ వాళ్ళకి ఇల్లు కట్టిస్తా. సో, ఇక్కడ నిఖిల్ ఏంటంటే రెగ్యులర్‌గా ప్రతి ఫ్యామిలీలో ఉండే సమస్యలు అంటే బాగా మిడిల్ క్లాస్‌లో ఉండే సమస్యలనమాట. ఇల్లు కట్టుకోవడం అన్నది ఒక కల. సో, ఆయన ఏమంటున్నారంటే మాకు సొంత ఇల్లు లేదు సార్. ఇంతకాలం మేము అద్దింట్లోనే నడుపుకుంటూ వచ్చాం. ఈ అమౌంట్ వస్తే గనక నా ఫ్యామిలీకి, మా అమ్మగారు ఆళ్ళకి ఒక సొంత ఇల్లు కొనాలని నా ఆశ అన్నాడు. ప్రతి ఒక్కళ్ళ డ్రీమే అది. సో, కాబట్టి తన డ్రీమ్‌ని తను చెప్పుకోగలిగాడు. సో, అప్పులేమన్నా ఉంటే తీర్చేస్తాను సార్ అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన విధానం గాని, తన సొంతానికి వాడుకుంటానన్నట్టుగానే చెప్పారు. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చి గౌతమ్. గౌతమ్‌ని అడగ్గా లాస్ట్ సీజన్‌లో కూడా చెప్పాను సార్. అమ్మ రిటైర్ అవుతున్నారు కనుక తనకి సేవింగ్స్‌లా ఉండాలని ఇందులో 50% అమ్మాయికి ఉపయోగిస్తా. ఇక 10,00,000 గంగవ్వకిస్తా. లాస్ట్ సీజన్‌లో ఆయన ఏం చెప్తారంటే వాళ్ళ అమ్మగారిని జాబ్ మానిపించేసేసి ఏదైతే అమౌంట్ ఉంటుందో దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ప్రతి నెల ఇంత అమౌంట్ అని వస్తుంది కాబట్టి, సో, మా అమ్మగారిని ఇంక ఇంట్లో కూర్చోబెడితే బయట అంటే రిటైర్మెంట్ అంటే ఇంకా వర్క్ చేయడానికి ఎళ్ళకుండా రెస్ట్ ఇస్తా. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు అన్నట్టుగా ఆయన చెప్పుకొనొచ్చాడు. సో, ఇప్పుడు అదే మాట మీద స్టాండ్ తీసుకొని ఒక 50% మాత్రం మా అమ్మగారికి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా. సో, ఇందులో 10,00,000 గంగవ్వకి ఇస్తానని చెప్పాడు. సో, ఇది గ్రేట్. అంటే విన్నింగ్ అమౌంట్ 50,00,000 అయితే 50,00,000 నుంచి కటింగ్‌లు అంటే టాక్స్‌లు అన్నీ పోతే 35,00,000 ఎంతో వస్తే అందులో ఒక 25,00,000 వరకు వాళ్ళ అమ్మగారికి ఇచ్చి ఒక 10,00,000 గంగవ్వ గారికి ఇవ్వడం అన్నది గ్రేట్ అనమాట. ఎందుకంటే అక్కడ ఏం చెప్తాడంటే మా అమ్మాయి ఇల్లు కట్టుకోవాలన్నది కొంచెం అని అన్న దానికి అంటే విన్నర్ అవ్వేది వీళ్ళిద్దరే. ఆల్మోస్ట్ తెలిసిపోయింది కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవుతారు. అటు నిఖిల్ గాని, ఇటు గౌతమ్ గాని. సో, ఇక్కడ గౌతమ్ వచ్చి ఆహ్, అంటే అందులో వచ్చిన అమౌంట్ ప్రతి మనిషిలోని స్వార్థం ఉంటది. సో, అందులో ఒక 10,00,000 ఇవ్వడం అన్నది చాలా గ్రేట్ అనమాట వచ్చిన అమౌంట్‌లో. సో, అంటే విన్నర్ అవ్వడు ఎక్కడో ఉంటాడని కాదు కదా! లోపల ఆల్రెడీ ఆళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు గాని, బయట ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గాని, తనని టాప్ 5 లోపు పెట్టుకుంటూ వచ్చారు 1 ఆర్ 2 ప్లేసుల్లో. కాబట్టి నాకు అమౌంట్ వస్తుందన్నా కూడా ఇప్పుడు మాట దాటేయడానికి అవ్వదు కదా! అక్కడ కెమెరా అంత షోలో ఒక కెమెరా ముందు మాట ఇచ్చాడనమాట. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ చూస్తుండగా నేను గంగవ్వకి 10,00,000 ఇస్తున్నారంటే బయటకొచ్చిన తర్వాత ఒకవేళ విన్నర్ అయితే గనక అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారండి. ఎవరు నిఖిల్ గాని, గౌతమ్ గాని. సో, కాబట్టి ఇద్దరిలో ఒకరు విన్నర్ అని తెలిసిపోయినప్పుడు సో, బయటకొచ్చిన తర్వాత ఒకవేళ అలా అయితే గనక క్వెషన్స్ పడతాయి కాబట్టి అన్నీ చూసి అనుకునే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక ప్రామిస్ చేశామంటే దాన్ని అన్నీ ఆలోచించి మాట్లాడుకోవాలి. సో, తనేంటంటే గంగవ్వకు 10,00,000 ఇస్తానని చెప్పాడు. ఇక్కడ నాగార్జున గారు కూడా ఆ మాటకు కూడా ఆయన అవాక్కయ్యారనమాట. అంటే ఇటు విష్ణుప్రియ గారు డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చారు. అంటే ప్రైజ్ మనీలోంచి ఒక 5,00,000 కట్ట అనకుండా ఆవిడ ఏకంగా 10,00,000 అంటాడనమాట. సో, ఇక్కడ ఈ ఆన్సర్‌కి అవాక్కయ్యారు నాగార్జున గారు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళందరినీ యాక్షన్ రూమ్‌కి అనుకుంటా. ఆ రూమ్‌కొచ్చేయమంటారు. రూమ్‌లో వచ్చిన తర్వాత జీని ఫస్ట్ నుంచి ఈ సీజన్ 8 అంటే ఆహ్, ఇది ఫస్ట్ నుంచి చెప్పారు గదా! మనం అవాక్కవుతామో ఏటో తెలీదు గానీ జీనీని తీసుకొచ్చారు. తర్వాత సత్యాన్ని తీసుకొనెళ్ళి ఆ ఎడారిలో పాడేశారు. మీకు
ఈ ఏ సీజన్లోని చూడలేని ట్విస్టులు ఉంటాయన్నారు. సో ఎక్కడ వాడినట్టు కనిపించలేదు. సో ఇక్కడైతే సెకండ్ ఫైనలిస్ట్ కోసం ఆ జీనీది ఏదైనా పోస్టర్ పెట్టారు, దాని వెనకాలేమో ఒక చక్రం పెట్టారు. దాని తర్వాత ఏం చేశారంటే ఇలా కలర్స్ తీసుకొచ్చిన వేసిన తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్పేసి ఆ నిఖిల్ పోస్టర్ ఏదైతే ఉందో అది ఇలా టర్న్ అవుతుంది. సో సెకండ్ ఫైనలిస్ట్గా దాని నిఖిల్ని చూపించారు. ఇక్కడ ఏంటంటే అందరినీ యాక్టివిటీ ఏరియాకి పిలిచి టెస్ట్ ట్యూబ్ని తీసుకుని వెళ్ళి ఆ మ్యూజికల్ వెసల్లో పోయండి అన్నారు. ఆ తర్వాత జీని వెనక్కి తిరగగా అక్కడ నిఖిల్ ఫోటో వచ్చింది. సో సెకండ్ ఫైనలిస్ట్ ఈజ్ నిఖిల్ అంటూ నాగార్జున గారు చెప్తారనమాట. సో ఇది విని నిఖిల్ కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ అంటే ఇది మాత్రం ఆర్డర్లో చేశారన్నట్టుగా నాకు అనిపించింది. సో ఆ బయట ఓటింగ్ ప్రకారం కొంచెం గౌతమ్కి నిఖిల్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఆ ఆర్డర్ ప్రకారం వెళ్ళారన్నట్టుగా అనిపించింది నాకు. సో ఈ నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఏం చెప్పాడంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఒక మాట విన్నా, నన్ను బయటవాడు అన్నారు. సో ప్రజెంట్ బయట జరిగేది అదే, కానీ ఇది తనకు తెలియదు కాబట్టి తన లోపలుండి ఎమోషనల్ అయింది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 1.5 year అయిందట. వచ్చినప్పుడు నన్ను అందరూ బయటవాడు అంటే మ్యాక్సిమం ఉంటుంది కదా. సో అంటే కన్నడం నుంచి వచ్చారు, తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు. సో ఇవన్నీ ఉంటే ప్రజెంట్ ఇప్పుడు బయట కూడా జరుగుతుంది అదే. సో అంటే బయట జరిగింది తనకు తెలియదు కాబట్టి తను ఏమనుకుంటున్నాడంటే కాదు నేను మీ వాడిని అని చెప్పేసి తెలుగు ప్రజలు ప్రూవ్ చేశారు అంటూ నిఖిల్ అన్నాడు. అంటే నాకు ఓటు వేశారండి, నన్ను ఓటేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు, నేనే పొరపాటు పడ్డాను, బయట వాళ్ళు అంటున్నారు కాబట్టి నన్ను పక్కన పెట్టేస్తారేమో అన్న తన మీనింగ్ అనమాట. అయినా నన్ను ఇక్కడ కానీ బయట జరిగేది ఏంటంటే కింద మెసేజ్ల్లో కూడా నా దాంట్లో కూడా పెట్టింది అదే నిన్న నేను చెప్పిన దాంట్లో. సో మనకి ఎవరు అంటే మనం అందరం ఇండియన్స్ అండి. సో అక్కడ బిగ్ బాస్ షోకి వచ్చారు. షోకి వచ్చినప్పుడు షో ప్రకారం అంటే మనకి ఆ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఆ బిహేవియర్ అవ్వచ్చు. సో ఎవరిది బాగుంటే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, యష్మి అండ్ ప్రేరణ తమిళ అమ్మాయి అన్నారు. సో కన్నడం అన్నట్టుగానే చెప్తున్నారు కానీ సో యష్మి, పృథ్వీ అండ్ నిఖిల్. సో మిగతా వాళ్ళు ఎంతమంది తెలుగు వాళ్ళు వచ్చారు మనకు తెలిసి సోనియా గారు అవ్వచ్చు, అలాగే అభయ్ అవ్వచ్చు, టేస్టీ తేజ్ అవ్వచ్చు, అలాగే ఇది ఎంతోమంది వచ్చారు కదా హౌస్లోకి. వచ్చినప్పుడు ఒకే తెలుగు కాన్సెప్ట్ అయితే కనుక ముందు వీళ్ళని పంపించారు కదా, మరి ఇన్ని రోజులు ఎలా సర్వే అవుతారు లోపల. సో కాబట్టి ఈరోజు కూడా విష్ణుప్రియ గారు వెళ్ళిపోయారు. అంటే నేను అనేది ఏంటంటే లోపల ఏం చూస్తున్నారు, లోపల గేమ్ ఆడేటప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బిహేవియర్ బాగుంది. సో ఇవి కదా మనం మాట్లాడుకుంటుంది. అంటే మనిషిలో ఉన్న లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు నచ్చిన దాని ప్రకారం ఓటేస్తున్నాం. ఎవరో ఒకళ్ళిద్దరు ఓటేసినంత మాత్రం అలాంటి రోజు సర్వే అవ్వరు కదా. మరి అలా అనుకుంటే మనం తెలుగు వాళ్ళు అయ్యి ఉండి అన్న పాయింట్ తీసుకుని వచ్చినప్పుడు ఇంతమంది తెలుగు వాళ్ళు ఎలా ఎలిమినేట్ అయిపోతారు. మనకు పర్టికులర్గా మిగిలింది నిఖిల్ అండ్ గౌతమ్ మిగిలారండి. సో మరి మిగతా వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కదా. సో మనం చూసే విధానం ఏంటంటే అంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉండొచ్చు. అంటే నా అభిప్రాయం కరెక్టే నేను అంటలేదు. ఎందుకంటే షోలోకి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఎలా ప్రవర్తిస్తున్నారు దాని ప్రకారం ఓటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా ఇద్దరు అంటే నిఖిల్ కానీ ఇటు గౌతమ్ కానీ ఇద్దరిలో ఎవరొకరు విన్నర్ అవుతారు. సో మీకు ఎవరు నచ్చితే కనుక వాళ్ళకు ఓటు వేసుకోండి, అంతే తప్ప అలా అండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అలా అనుకున్నప్పుడు తెలుగు వాళ్ళందరూ ఇంతమంది ఎలిమినేట్ అయిపోయి బయటికి ఎలా వెళ్ళిపోతారు. సో కాబట్టి నాకు తెలిసింది లోపల ఎవరి గేమ్ నచ్చితే కనుక వాళ్ళకు ఓట్లు వేసుకుంటున్నారు. సో కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్తుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది, అంతే తప్ప ఒకే ప్రాతిపదికన అందరూ తీసుకుంటలేదు కదా. సో కాబట్టి అయినా నిఖిల్ ఏం చెప్పాడంటే అంటే నేను వేరే తెలుగు కాదు కదా, వేరే కాబట్టి నన్ను సరే నాకు ఇలా ఓట్లు వేస్తారని నేను అనుకోలేదు. సో కాబట్టి అంటే తన మనసులోది. సో నన్ను సెకండ్ ఫైనలిస్ట్ చేశారు కాబట్టి నిఖిల్ చెప్పింది ఏంటంటే నన్ను బయట కూడా అని అనుకోలేదు, మీ వాడిని అనుకున్నారు కాబట్టి ఓటింగ్ బాగా వేశారన్నట్టుగా తన గురించి తను చెప్పుకుంటే దీనికి నాగార్జున గారు కూడా మాట ఏమంటాడంటే నాకు తెలుసు ఎప్పుడు తెలుగువారు అందరూ మనవారని చెప్పి ఆదరిస్తారు, తెలుగు వాళ్ళకి ఆదరించే గుణం ఎక్కువ. ఇది యాక్చువల్గా చెప్పాలనుకుంటే కనుక సినిమాల విషయంలో చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. తెలుగు సినిమా వెళ్ళి తమిళ్లో కానీ కన్నడంలో కానీ ఇక్కడ మనం హిట్ చేసినంతగా మన తెలుగు సినిమాలు హిట్ అవ్వవు. అంటే ఏ విధంగానూ చూడండి, ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా చూద్దాం, తెలుగులో తమిళంలో ఎంత పాపులారిటీ ఉందో తెలుగులో అంతే ఉంది. అలాగే సూర్య గారి మూవీ చూసిన అంతే. మ్యాక్సిమం మూవీస్ తెలుగులో హిట్ చేస్తారు. ఎందుకు హిట్ చేస్తారంటే మనకు అంత ఫీలింగ్ అయితే ఉండదు. 90%, 100% చూసుకుంటే
90% సినిమా బాగుందంటే ఏ సినిమా అన్నా మన వాళ్ళు చూస్తారు, తెలుగు వాళ్ళు ఆదరించే గుణం ఎక్కువ. అదే మన తెలుగు సినిమా తమిళంలో రిలీజ్ అయినా కూడా అంత ఆదరించరని నా అభిప్రాయం. ఎందుకంటే నేను చాలా సినిమాలు చూశాను, కానీ మనం అయితే కనుక ఫస్ట్ డే రిలీజ్ రోజే చూసి అంత ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా బాగా ఇస్తారు. ఎందుకంటే నేను ఇప్పుడు గురించి చెప్పట్లేదు, ఇంతకు ముందుకు వెళ్ళి చూసుకున్నా కూడా జీన్స్ కానీ, ఒకే ఒక్కడు కానీ, తర్వాత ఇటువంటి సినిమాలు ఏదైనా సరే, మణిరత్నం గారి మూవీస్ కానీ, ఏదైనా సరే, భారతీయుడు కానీ, అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ సినిమాలు మనకి డబ్ చేసి రిలీజ్ చేసినా కూడా మన స్ట్రైట్ మూవీ లాగే మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అదే మనం అటు సైడ్ చూసుకుంటే కనుక మనతో పోల్చుకుంటే కనుక వాళ్ళు చాలా తక్కువగా చూస్తారు. సో ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ గొప్పవాళ్ళు అంటే ఆయన చెప్పింది ఏంటంటే తెలుగువారు అందరిని ఆదరిస్తారు అన్నట్టుగా నాగార్జున గారు చెప్పిన దానికి చెప్తున్నాను అనమాట. అంటే మన వాళ్ళు మంచి వాళ్ళు అనడానికి ఏంటంటే మన వాళ్ళు అంతగా చూడరు, అంటే సినిమాలు చూస్తారు, అంటే ఇది ఎక్కువగా పట్టించుకోరంటే. సో సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగుంటే చూస్తారండి, బాగోకపోతే చూడరు, అంటే ఇది ఎక్కువగా పట్టించుకోరు అన్నది నా అభిప్రాయం. అంటే ఇది మంచి మనస్తత్వమే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపించవచ్చు. సో దాన్నే నాగార్జున తెలుగువారు, అదే తెలుగువారు అందరూ మనవారే అన్నట్టుగా అనుకుంటారు. సో కాబట్టి నాగార్జున గారి అభిప్రాయం ఏంటంటే చెప్పారు. తర్వాత నాకు తెలుసు సార్, పబ్లిక్గా ప్రూవ్ అవ్వాలని అనుకున్నా, ప్రూవ్ చేశారు అంటూ చెప్పాడు. అంటే వీళ్ళు కన్నడం నుంచి వచ్చారు కాబట్టి, సీరియల్లో నటిస్తున్నారు కాబట్టి, ఇది తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇంతకుముందు వచ్చింది పదమే. కానీ అంటే ఏంటంటే మన లాంగ్వేజ్ వాళ్ళు మనమే చేసుకుందాం, బయట వాళ్ళు మనకి ఎందుకు అన్నట్టుగా ఏమి ఉంటాయి కదా ఆ లోపల. మనకు అంత సబ్జెక్ట్ తెలియకపోయినా సో ఉంటుంది లోపల, అంటే ఎందుకు కన్నడ వాళ్ళని తీసుకురావడం, సో తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, ఇదేదో లోపల ఉంటుంది, ఆ చర్చ అక్కడ జరిగి ఉండొచ్చు. సో దానికే మనోడేమన్నాడంటే సో బయట అలాగ ఉంటుంది అనుకుంటున్నాం, కానీ అది తప్పు అని ప్రూవ్ చేశారు సార్ నాకు ఓటింగ్ వేయడం ద్వారా. సో అందరికీ నా ధన్యవాదాలు, నన్ను ఇలాగా ప్రోత్సహించినందుకు చెప్పారు. సో నిఖిల్ కోసం అమర్దీప్ వచ్చాడు. అమర్దీప్ తెలుగే కదా, తెలుగు అంటే ఇక్కడ తెలుగు సీరియల్ యాక్టర్ అమర్దీప్, ఇప్పుడు మూవీస్లో కూడా చేస్తున్నాడు. సో అలాగే నిఖిల్ కోసం వచ్చాడు, అంటే అదే భాషా భేదం లేకుండా మనవాడు అందరం ఇండియన్స్ అన్నట్టుగా సపోర్ట్ చేయడానికి వచ్చాడు. సో లాస్ట్ సీజన్కి సంబంధించి అమర్దీప్ ఫాలోయింగ్ ఉంది కదా, సో అంత ఫాలోయింగ్ ఉన్న పర్సన్ కూడా వచ్చి అక్కడ నిఖిల్కే సపోర్ట్ చేశాడు. అలాగే తప్ప మనోళ్ళకి అంటే ఇక్కడ గౌతమ్ సపోర్ట్ చేయాలి కదా వచ్చి, అంటే అమర్దీప్ అంటే అలాగని కాదు, అక్కడ ఏంటంటే సో మనందరం ఒకటే, మనందరం ఒకటే కాబట్టి ఆల్ ఇండియన్స్ కాబట్టి మనకి ఎవరు నచ్చితే ఆ లోపల ఉన్నదానికి ఎవరు నచ్చితే వాళ్ళకి, గౌతమ్ నచ్చాడు అనుకోండి గౌతమ్ కోటేసుకోండి, నిఖిల్ నచ్చాడు అనుకోండి నిఖిల్ కోటేసుకోండి, అంతే తప్ప ఇలా భాషా భేదంతో చూడకుండా. అంటే నా అభిప్రాయం, నాది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, నాది మీకు తప్పు అనిపిస్తే కనుక ఆ తప్పు అనుకోండి, కానీ ఏంటంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అంటే నేను అక్కడ ఎంటర్టైన్మెంట్, అంటే నేను మూవీస్ ఆ భాషా భేదంతో చూడను, ఎందుకంటే సినిమా బాగుందంటే వెళ్తాను, ఎందుకంటే మనం అందరం ఇండియన్స్ కాబట్టి. సో నా అభిప్రాయం అదే, సో నాది కరెక్ట్ అని మాత్రం నేను చెప్పట్లేదు. సో కాబట్టి నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. సో అలా భాషా భేదం లేకుండా మనకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేసుకుందాం. గౌతమ్ అంటే ఇద్దరు విన్నర్స్కి పర్ఫెక్ట్ సూటబుల్ పర్సన్స్, అంటే నిఖిల్ అండ్ గౌతమ్. సో బిహేవియర్ పరంగా చూసుకుంటే సీజన్ 7తో పోల్చుకుంటే సీజన్ 8లో గౌతమ్ బిహేవియర్ చాలా బెస్ట్ బిహేవియర్తో ఉన్నాడు. ఎందుకంటే పలానాది నెగిటివ్ పాయింట్ చెప్పడానికి అంటే వెంటనే చెప్పడం, సో అదే ప్రతి మనిషి 100% పర్ఫెక్ట్ కాదు కదా. సో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటే దాన్ని వెంటనే సరిదిద్దుకున్న కూడా ఇది. ఈరోజు కూడా ఎపిసోడ్లో సారీ చెప్పడం, ముద్దు పెట్టుకోవడం, మన నిఖిల్కి హగ్ ఇవ్వడం, సో వాళ్ళు ఏదో ఎమోషనల్లో తనో మాట జారాడు, తినో మాట జారాడు, సో షార్ట్ అవుట్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికన్నా మనం ఓటింగ్ వేసేటప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళు ఓటు వేసుకోండి, విన్నర్ వీళ్ళిద్దరిలో ఒకరు అవుతారు కాబట్టి. సో ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటు వేసుకోండి, ఇద్దరిలో ఎవరొకరు విన్నర్, ఎవరైనా ఓకే అంటే నా అభిప్రాయం ప్రకారం. కానీ అంటే ఏదైనా మనకు నచ్చితే కదా ఓటేసేది. సో మనం అవతల పర్సన్ దగ్గరికి వెళ్ళి మన మైండ్లో దూర్చి నువ్వు పలానా ఓటు వెయ్యండి అని మనకు చెప్పట్లేదు ఇక్కడ. సో మీకు ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటు వేసుకోండి అని చెప్తున్నాను తప్ప పలానా ఓడికి ఓటు వేయండి అని మనం చెప్పట్లేదు కదా. సో అది మీ ఇష్టం అన్నమాట. సో నాకు అనిపించింది నేను చేస్తాను, మీకు ఏమనిపిస్తుంది అన్నది మీరు చేసుకోండి, అంటే నేను చెప్పడం గురించి కాదు, సో నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. తర్వాత మిగిలిన నలుగురిని, అంటే ఇక్కడ మిగతా వాళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన నలుగురిని గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పారు. సో ఇది జరగడానికి ముందు ఏంటంటే రివర్స్ గేర్ అని చెప్పేసి ఒక ఫన్ టాస్క్ పెడతారు. సో ఇందులో ఫస్ట్ అవినాష్ అండ్ విష్ణుప్రియ గారిని వచ్చి సాంగ్ పెడతారు. ఆ సాంగ్ పెట్టి దాంతో ఏంటంటే తాగుబోతులు, అంటే మందు తాగితే ఎలాగా అన్నది యాక్ట్ చేయమని చెప్పారు. సో దానికి అవినాష్ ఎంటర్టైన్మెంట్ ఎంత స్కోప్ ఉన్నా అంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కదా. తర్వాత
ఓరయ్యో ఓరయ్యో అనే జెమినీలోనే పోషాని కృష్ణ మురళి గారు అనుకుంటా ఆ సీన్లో డెత్ సీన్ అనుకుంటా దానికి తగ్గట్టు సాంగ్ అనుకుంటున్నాను నేను. సో ఇదే ఈ సాంగ్కి బెల్లీ డ్యాన్స్ వేయమని చెప్పారు ప్రేరణ అండ్ విష్ణుప్రియ గారిని. అయితే ఈ సాంగ్ అంటే మనకి మైండ్లో అది వస్తుంది. సో ఇక్కడ సింక్ చేసుకోవడానికి ఏంటంటే కొంచెం కొంచెం ఇదైంది. దీని తర్వాత అదే సాంగ్కి మళ్ళీ అవినాష్ని ఏమంటారు. సో చాలా బాగా కడతాడు. సో ఏంటంటే ఆ సాంగ్కి దానికే సూట్ అవుతుంది. కానీ ఏంటంటే జస్ట్ రివర్స్ గేర్ అన్నారు కాబట్టి ఈ సాంగ్ చేశారు. తర్వాత అవినాష్ని ఒంటి కాల్తో డ్యాన్స్ చేయమంటారు. నబీల్ అండ్ అవినాష్ చాలా బాగా చేస్తారు. సో అలా ప్రతి దాంట్లో కూడా అవినాష్ ఉన్న 10 నిమిషాలు అంతా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈరోజు అవినాష్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అంటే అవినాష్ ఉండడం వల్ల అవినాష్ గురించి కూడా చెప్తారు వీళ్ళు. ఈ సెకండ్ ఫైనలిస్ట్ ప్రకటించేటప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అవినాష్ గురించి అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే అంటే యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఈరోజు ఒకరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు కదా విష్ణుప్రియ గారు. యాక్చువల్గా అవినాష్ వెళ్ళిపోతుడు, విష్ణుప్రియ గారు ఉందరనమాట. గౌతమ్ ఒక ప్లేస్ కొట్టేశాడు కాబట్టి గౌతమ్ అన్న పర్సన్ లేకపోతే అక్కడ పృథ్వీ ఉందుడు ఆ ప్లేస్లో. సో కాబట్టి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం అంటే గౌతమ్ వెళ్ళాడు అంటే కనుక తన ఆట తీరు తన గేమ్ పెట్టి తన ఎఫెక్ట్స్ పెట్టి ఆ ప్లేస్కి వెళ్ళాడు. ఎందుకంటే ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ వచ్చి మణికంఠ వల్ల ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి. అంటే మణికంఠ ఉండాలి, గౌతమ్ వెళ్ళిపోవాలి. అలాంటిది మణికంఠ వెళ్ళిపోవడం వల్ల గౌతమ్ ఉన్నాడు. సో ఆ లెక్కన మణికంఠ ఉందుడు. అంటే నాకు తెలిసి టాప్ 5లో మణికంఠ ఉందుడు. సో తన త్యాగం చేయడం వల్ల గౌతమ్ ఇక్కడ ఉన్నాడనమాట. సో అక్కడి నుంచి గేర్ మార్చాడు ఈ రోజు అంతవరకు అక్కడ వరకు రావడానికి. అది గౌతమ్ ఎఫెక్ట్స్ అనమాట. సో తన స్ట్రాటజీ అవ్వచ్చు, తన గేమ్ ఆడిన విధానం అవ్వచ్చు, ఏదైతేనో మొత్తం మీద తనకు తాను సంపాదించుకున్న ప్లేస్ అయితే అది. సో దీని తర్వాత చెప్పుకోవాలనుకుంటే కనుక నబీల్ ఆ షీల్డ్ అయితే ఇవ్వడం వల్ల అవినాష్ ఉన్నాడు. కానీ అవినాష్ అన్న పర్సన్ ఆ రోజు వెళ్ళిపోదుడు. సో ఆ రోజు వెళ్ళిపోదుడు కాబట్టి వీళ్ళ గ్రూప్లో విష్ణుప్రియ గారు ఈ రోజు వెళ్ళకపోదును. సో కాబట్టి ప్లేస్మెంట్స్ అయితే వాళ్ళు ఉంచుకుందరు. కానీ వాళ్ళు ఆ విధంగా ఆడలేదు. ఎందుకంటే అదే గ్రూప్ కదా, ఓజీ గ్రూప్లో ఉన్న పర్సన్సే వీళ్ళు చేయడం వల్ల. అంటే రోహిణి గారు అన్ని రోజులు సర్వే అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ప్రేరణ గారు. ఆవిడ గేమ్స్ ఎఫెక్ట్ పెట్టింది కానీ కొంచెం సపోర్ట్ కూడా ప్రేరణ గారు చేశారు కదా. సో రోహిణి గారు ప్రేరణ గారిని సపోర్ట్ చేస్తే ప్రేరణ గారు రోహిణి గారిని సపోర్ట్ చేశారు. సో ఆవిడ అందుకే నామినేషన్లో రాకపోవడం వల్ల వెళ్ళిపోయింది. కానీ లేదంటే ఆవిడ కూడా ఉండవలసిన పర్సనే. అలాగే అంటే నేను చెప్పేది ఏంటంటే విష్ణుప్రియ గారు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే ఇటు నబీల్ అవినాష్ను సేవ్ చేయడం, అలాగే ఆ రోజు వచ్చేమో మణికంఠ వల్ల గౌతమ్ ఉండడం. సో ఏదేమైనా కొన్ని అదృష్టం కూడా కలిసి వచ్చింది కాబట్టి టాప్ 5 విధంగా వచ్చింది. అయినా సరే 1% మీలోంచి వెళ్ళిపోతున్నారని చెప్పిన తర్వాత అవినాష్ అసలు ఉండాలా ఉండకూడదా, తనకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఒక్కొక్కరిని అడిగితే కనుక వాళ్ళందరూ మంచి ఆన్సర్ చెప్తారు. సార్ నబీల్ ఏమంటాడు తెలుసా, సార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు డల్గా పెద్ద ఎంజాయ్మెంట్ లేదు సార్. తను వచ్చిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ ఫన్ కానీ ప్రతి నిమిషం ట్రై చేస్తూ ఉంటాడు సార్. తను డిజర్వ్ సార్ ఆ టాప్ 5 అని చెప్తాడు. అలాగే ప్రేరణ కూడా సేమ్ అదే చెప్తారు. సో తను టాప్ 5లో ఉండడం డిజర్వ్ సార్, తను ఆడి సంపాదించుకున్నాడు సార్ అన్నట్టుగా. అలాగే విష్ణుప్రియ గారు కూడా ప్రతి ఒక్కరు నిఖిల్ అండ్ గౌతమ్ ఫస్ట్ వీళ్ళు చెప్పిన సమాధానాలు గౌతమ్ స్టార్ట్ చేస్తాడా, గౌతమ్ని అడుగుతారు. సో గౌతమ్ కూడా సేమ్ సార్ డిజర్వ్ సార్, తనకు అర్హతలు ఉన్నాయి, తను ఆడి సంపాదించుకున్నాడు అని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. సో చాలా బెటర్ సార్. అలాగే నిఖిల్ కూడా. సో ఈ పర్సన్స్ అందరూ చెప్పారు. తర్వాత అవినాష్ అంటాడు, ఏ అవినాష్ చూసావా నీ గురించి ఏమనుకుంటున్నారో, రోహిణి టేస్టీ తేజ కాదు వీళ్ళ కూడా నీ ఫ్రెండ్స్ అన్నట్టుగా అని చెప్తారు. సో దీని తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్గా నిఖిల్ సెలెక్ట్ చేశారని చెప్పారు కదా. దీని తర్వాత వచ్చి వీళ్ళందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మంటారు. తర్వాత ఇక్కడ గార్డెన్ ఏరియాకి పిలిచిన తర్వాత ఇక్కడ బెలూన్స్ అన్నీ ఇక్కడ నెక్స్ట్ ఫైనలిస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ అంటే థర్డ్ ఫైనలిస్ట్ గౌతమ్. తనకి ఏదైతే యాక్షన్ రూమ్లో సంబంధించి తన సెకండ్ ఫైనలిస్ట్గా ప్రకటించడానికి కొంచెం గ్రాండ్గానే చూపించారు మనకి. ఆ జీనీ అని టెస్ట్ ట్యూబ్స్లో అది వేయడం కానీ. సో కాబట్టి అలాగే గౌతమ్ కూడా ఎక్కడ తగ్గలేదు. సో బెలూన్స్ అంతా చుట్టూరు బెలూన్స్ పెట్టి మధ్యలో ఉంటుంది ఆ కట్అవుట్. సో దాన్ని ఏంటంటే బాంబ్స్ అంటే పేల్చి ఫైర్ చేసి గౌతమ్ థర్డ్ ఫైనలిస్ట్గా చూపించిన విధానం కూడా హైలైట్గా అనిపించింది నాకు. సో తర్వాత మొత్తం బెలూన్స్ అన్నీ పేలిపోగా గౌతమ్ ఫోటో వస్తుంది. దీంతో గౌతమ్ ఈ థర్డ్ ఫైనలిస్ట్ అని నాగార్జున గారు చెప్తారు.
సో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ, ఇలాగనే ఓటేస్తూ ఉండండి, ఇంకా ఒక్క వారం ఉంది, నన్ను గెలిపించండి అని చెప్పేసి గౌతమ్ చెప్పాడు. సో నన్ను ఈ రోజు వరకు ఇలా సర్వే అవ్వడానికి బిగ్ బాస్ టీమ్కి, నాగార్జున గారికి, అలాగే ఆడియన్స్ కూడా నా థ్యాంక్ యూ, ఇంకా మిగిలింది ఒక్క వారమే కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించండి అని చెప్పాడు. దాని తర్వాత ప్రేరణ ప్రేరణ నబీల్ అండ్ విష్ణుప్రియ గారు. సో ప్రేరణ గారికి అప్పటికే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఫోర్త్ ఫోటో అంటే ఫోర్త్ ఫైనలిస్ట్ అని చెప్పేసి ప్రేరణ గారు వస్తుంది. సో ఆవిడ గార్డెన్ ఏరియా మొత్తం గెంతులు వేస్తూ ఉంటుంది. గెంతులేసి చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది. సో అందరికీ నన్ను సేవ్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతుంది ఆవిడ. దాని తర్వాత హౌస్ మేట్స్ అందరికీ ఒక చిన్న టాస్క్ పెడతారు. ఇన్ని వారాలు మీ ఆటలో మీరు అంటే ఆయన ఏం చెప్తారంటే, ఇన్ని వారాలు మీరు ఆట ఆడారు కాబట్టి, అంటే ఇందులో రెండు, ఒకటి సారీ, ఒకటి థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? సో హౌస్కి సంబంధించే చెప్పారు ఆయన. సో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్గా ముందు విష్ణుప్రియ గారిని అడుగుతారు ఎవరికి చెప్తారు ఏంటంటే, ఆవిడ ఏమంటుందంటే, ఫస్ట్ సీతకి థ్యాంక్ యూ చెప్తాను సార్, ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది, ఈవిడ నా ఆత్మకు శక్తినిచ్చింది అంటది. ఈ పదాలు ఏటో చాలా డిఫరెంట్గా ఉంటాయి. నాకు తెలిసి స్వామీజీ ఆశ్రమంలో స్వామీజీ ఆ పదాలు వస్తూ ఉంటాయి, లేదంటే పాత సినిమాల్లోకి వెళ్ళిపోతే ఆ జానపదం, ఆ పౌరాణికం ఏదో అంటారు కదా, మీ భక్తికి మెచ్చితిని, అంటే ఆ టైపు. అంటే ఈ పదాలన్నీ వాడుతుంది ఆవిడ. గ్రహాలు అనుగ్రహాలు, గ్రహాలు అనుకరించలేదు, ఈ భూమి తల్లి భూమాత, అంటే ఇటువంటి పదాలు అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఒక 40 years 50 years బ్యాక్ మనకి మూవీస్లో వస్తుంటాయి కదా, నా కత్తి కాంతారావు గారి సినిమాలు కానీ ఈ టైప్ సినిమాల్లో ఇవి వస్తాయి, నాదా ఇలా ఉంటాయి కదా, ఇటువంటి పదాలు అనమాట. సో ఈవిడ ఈ పదాలు వాడుతుందన్నమాట. ఇక్కడ కూడా ఆవిడ వాడిన పదం ఏంటంటే, ముందుగా సీతకి థ్యాంక్ యూ చెప్తుంది. ఏమంటుంది? నా ఆత్మకు శక్తినిచ్చింది, నా ఆత్మకు ఆవిడ శక్తినిచ్చింది. మీకు పాత పదాలు అలాగ ఉంటాయి, పాత సినిమాలు చూడండి, ఆ పాత సినిమాలు కొన్ని అర్థం కావు మనకి. ఎందుకంటే అంటే మా అమ్మగారు కానీ, మా నాన్నగారికి కానీ, మా తాతయ్య అంటే అటువంటి టైంలో ఉంటుంది ఈ భాష. ప్రణామములు, వందనములు, అంటే అన్ని, అంటే ఆ కొన్ని పదాలు. సో ఇవి ఏంటంటే కొంచెం పౌరాణిక సినిమాల్లో ఉంటుంటాయి ఇటువంటివన్నీ. సో ఇవి ఏంటంటే ఆ టైప్ చెప్తుంది, నా ఆత్మకు శక్తినిచ్చింది అంటూ చెప్తుంది అనమాట. సో నాగార్జున గారు నవ్వుతారు, ఇది ఆత్మకు శక్తిని ఇవ్వడం ఏంటి అన్నట్టుగానే. తర్వాత రోహిణి గారికి సారీ చెప్తానన్న, తెలుసో తెలియక కొన్నిసార్లు హర్ట్ చేశానంటూ చెప్పింది. ఇక ఆవిడ ఎందుకు చెప్పిందంటే, ఆటోలోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు, అంటే తను చెప్పిన మీనింగ్ అంటే, నువ్వు జీరో, నువ్వేం ఆడావు, అసలు నువ్వేం ఆడగలవు, నువ్వేం ఆడలేవు, అంటే కొన్ని పదాలు జారారు. సో ఇక్కడ నాకు తెలుసుండి స్టార్టింగ్లో సోనియా గారి దగ్గర కూడా కొన్ని పదాలు జారుతారు ఆవిడ. సో తర్వాత ప్రేరణ విషయంలో కూడా కొన్ని పదాలు జారుతారు. అంటే టోటల్గా ఆవిడ అక్కడక్కడ కొన్ని పదాలు వదిలేశారు. అంటే కావాలని మనసులో పెట్టుకుని వచ్చిన మాటలు కాదు, కానీ అనుకోకుండా దొర్లుతాయి అంటారు చూసారా, అలా దొర్లిన మాటలు, అంటే పొరపాటును కొన్ని మాటలు ఆవిడ నోటంటే వచ్చాయి. సో అందులో లేటెస్ట్గా జరిగింది రోహిణి గారిది కాబట్టి, అంటే పాత స్టార్టింగ్లో ప్రేరణ గారి గొడవ కానీ, ఆ ఎగ్ టాస్క్ సంబంధించి, సో అలాగే సోనియా గారితో కానీ, సో కొన్ని పదాలు అయితే ఆవిడ వాడారు. సో అటువంటి ఆటలు అన్నీ కాకుండా ఆవిడ ఫైనల్గా ఏంటంటే లేటెస్ట్గా రోహిణి గారు, ఎందుకంటే ఆవిడ కింద పడి లేచి విన్ అయిన విధానం, అంటే వీళ్ళతో మాటలు పడిన తర్వాత ఆవిడ విన్ అయిన విధానం, నెక్స్ట్ అంటే రోహిణి గారు విష్ణుప్రియ గారికి సంబంధించి చిన్న డిస్కషన్ జరిగాయి కాబట్టి అది గుర్తుపెట్టుకుని ఆవిడ ఏం చెప్పిందంటే, రోహిణి గారికి సారీ చెప్తాను, అంటే నేను ఎవరికైనా చెప్పాలనుకుంటే కనుక ఆ రోహిణి గారు దీనికి సంబంధించి, అంటే ఆటో టాస్క్ సంబంధించి ఏదైతే జీరో అని కొన్ని పదాలు వదిలేశారు కదా, సో అక్కడ క్యారెక్టర్ గురించి మాట్లాడి క్యారెక్టర్ తెలుసులే, అంటే ఇటువంటి పదాలు అన్న పదాల మీద వచ్చిందనమాట. సో కాబట్టి ఇక్కడ సారీ నేను రోహిణి గారు చెప్తానన్నారు. అలాగే థ్యాంక్స్ అయితే కనుక సీతక్క, కిరాక్ సీతకి చెప్తానని చెప్పారు. దీని తర్వాత నబీల్ వచ్చాడు. నబీల్ అయితే, మణికంఠకి థ్యాంక్స్ చెప్తాను సార్, సారీ చెప్పడానికి ఎవరిని హర్ట్ చేయలేదు, కానీ అప్పుడప్పుడు నామినేషన్లో ప్రేరణతో ఎక్కువ వాదించాను, సో కాబట్టి ప్రేరణకి చెప్తాను అన్నాడు. ఇక్కడ మణికంఠ నాకు తెలుసుండి, మణికంఠ, ఆదిత్య ఓం గారు ఇలా ఉన్నప్పుడు తన గేమ్ ఇంకోలా ఉండేది. ఎవరిది? మన నబీల్ది. ఇక్కడ అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నబీల్కి
అటుపక్క ఆదిత్య ఓం గారు, నెక్స్ట్ మణికంఠ ఒక మంచి ఫ్రెండ్గా ఉండి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇలా రైట్ చే, ఇలా ఇది చేసుకో, నువ్వు ఇలా చేయడం ఇది ఇలా చెప్పేవారు. సో నబీలు వాళ్ళిద్దరూ ఉండగా కూడా గ్రాఫ్ అయితే ఏం తగ్గలేదు. అందుకే ఫస్ట్ 5 వీక్స్ గ్రాఫ్ ఆ హైట్లో ఉంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఇటు అవినాష్ కానీ, ఇటు రోహిణి గారు కానీ, సో ఇటు హరితేజ గారు ఎవరైనా వచ్చి బయట అప్పటికి తన గేమ్ బాగుంది కాబట్టి వచ్చి కొంచెం నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు ఇది నేను నీకు కత్తి ఇచ్చాను సుత్తి ఇవ్వలేదు, సో ఇలా చెప్పడం వల్ల తనకి నెగిటివ్ పాయింట్స్ చెప్పేవాళ్ళు తక్కువైపోయారని నా అభిప్రాయం. సో మణికంఠ అలా కాదు, ప్రతిదీ విశ్లేషణ చేసుకుని నబీల్కి చెప్పేవాడు నువ్వు ఇలాగా ఎలాగా అని చెప్పి. అంటే నబీల్ ఈరోజు టాప్ 5లో అంటే ఉంటాడా వెళ్ళిపోతాడా అన్న టెన్షన్ పెట్టి సేవ్ చేశారు ఈరోజు నాగార్జున గారు. సో ఆ స్టేజ్కి ఎక్కడో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉండవలసిన పర్సన్, యాక్చువల్గా వైల్డ్ కార్డు సస్తిలోకి విన్నర్ పర్సన్ మన నబీలు. అటువంటిది ఈరోజు సేవ్ అయితే చాలు, టాప్ 5లో ఉంటే చాలు అన్న పరిస్థితికి వచ్చేసాడు. దానికి కారణం ఏంటంటే మణికంఠ లేకపోవడం ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత పెద్దగా నువ్వు బాగా ఆడుతున్నావు చెప్పడం వల్ల ఆటోమేటిక్గా గేమ్ డౌన్ అయిపోయింది. నాకు అనిపించింది చెప్తున్నాను, నబీల్ పరిస్థితి అయితే అలా జరిగింది. సో తర్వాత అక్కడ థ్యాంక్స్ అంటే మాత్రం నేను మణికంఠ చెప్తానని చెప్పాడు. తర్వాత వచ్చి ప్రేరణకి చెప్తాను, ఎందుకంటే నామినేషన్లో ఎక్కువ సార్లు గొడవ పడింది వీళ్ళిద్దరే కాబట్టి. సో కాబట్టి నేను ప్రేరణకి సారీ చెప్తాను సార్ అన్నట్టుగా తను చెప్పాడు. తర్వాత నిఖిల్ మాట్లాడుతూ సార్ నేను పృథ్వీకి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నేను ఎలా ఉన్నానో అలానే రిసీవ్ చేసుకున్నాడు, ఒక బ్రదర్లా చూశాడు. సారీ అయితే గౌతమ్ చెప్తాను, ఎందుకంటే కొన్ని మాటలు అన్నా, సో అలాంటి పర్సన్ నేను యాక్చువల్గా అటువంటి పర్సన్ కాదు, హార్ట్ఫుల్గా సారీ చెప్పా అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. ఇక ఇది చెప్పగానే నిఖిల్ బొగ్గ మీద మనోడు ముద్దు పెడతాడనమాట గౌతమ్. ఇక్కడ విషయం ఏంటంటే, అంటే నిఖిల్ స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి పృథ్వీ నిఖిల్ బాండింగ్ ఎలాగుందో, స్టార్టింగ్ అంటే ఒక రాముడు ఒక లక్ష్మణుడు బాండింగ్ అనమాట. ఏం చేసినా అన్న కరెక్టే చేస్తాడు అన్నట్టుగా తమ్ముడు ఫీల్ అయినట్టుగా వీళ్ళిద్దరు బాండింగ్. చివరికి పృథ్వీ వెళ్ళిపోయే వరకు ఒకే మాట మీద స్టాండ్ తీసుకుని నిలబడ్డాడు. ఇక్కడ పృథ్వీ అలాగే విష్ణుప్రియ గారి గురించి చెప్పాలంటే, నాకు క్రష్ మొత్తం మీద ఏదైతేనో నాకు పృథ్వీ అంటే ఇష్టం అన్నాడు. సో పృథ్వీ తన అంటే నాకు ఇష్టం కాదు కానీ ఫ్రెండ్గా ఓకే అన్నాడు. సో వీళ్ళిద్దరూ అదే స్టాండ్ మీద నిలబడ్డారు. విష్ణుప్రియ గారు కూడా ఒకే స్టాండ్ తీసుకుందనమాట. వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పినా, ఫ్రెండ్స్ వచ్చి చెప్పినా, ఎవరు వచ్చి చెప్పినా, చివరికి శ్రీముఖ్ గారు వచ్చినప్పుడు కొంచెం చేంజ్ అయ్యారేమో తప్ప టోటల్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఆవిడ ఒకే స్టాండ్ తీసుకుని ఉన్నారు. జనాలు ఏదైతే అనుకోని నాకు నచ్చిందే నేను చేస్తాను, దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను, యాక్సెప్ట్ చేయకపోతే వెళ్ళిపోతాను అంటే ఒకే స్టాండ్ తీసుకుని విష్ణుప్రియ గారు నిలబడ్డారు. అలాగే నిఖిల్ విషయంలో పృథ్వీ కూడా ఒకే స్టాండ్ తీసుకుని నిలబడ్డాడు అనమాట. కాబట్టి అందుకే నేను పృథ్వీకి నేను ఎలాగున్నానో అలాగే రిసీవ్ చేసుకున్నాడు. కాబట్టి పృథ్వీకి థ్యాంక్ యూ చెప్తాను. నేను ఇన్ని వారాల్లో నేను ఎక్కడ పొరపాటు చేయలేదు. అది చేసింది ఏదైనా ఉన్నదంటే కనుక గౌతమ్ని నేను ఆ మాట అనడమే, అంటే కూర్చోబోయేది అన్నారు కదా, సో దాని గురించి. కాబట్టి నేను గౌతమ్కి సారీ చెప్తాను. నేను చేసింది తప్పే, ఎన్ని అనుకున్నా నా తప్పు ఉంది కాబట్టి నేను చెప్తానని చెప్పేసి నిఖిల్కి చెప్పిన వెంటనే ఒక హగ్ ఇచ్చి బొగ్గ మీద ముద్దు పెడతాడు. సో సార్ మీ చూడలేకపోతున్నాను సార్, ప్రతిసారి వీళ్ళ హగ్గులే కనపడుతున్నాయి, ఇటు ప్రేరణ కానీ వీళ్ళ కానీ అంటారు. సో ఏదైనా అక్కడ సరిదిద్దుకునే ప్రయత్నం ఇంకొకసారి చేశాడు. సో చూడడానికి బాగుందనమాట. సో వీళ్ళిద్దరు బాండింగ్ సంబంధించి. దీని తర్వాత అవినాష్ నబీల్కి థ్యాంక్స్ చెప్తాడు. అదే చేసిన అంటే మనకు సాయం చేసిన మర్చిపోకూడదు అన్నది మరొకసారి నిరూపించాడు ఇక్కడ అవినాష్. సో అవినాష్ ఏం చెప్పాడంటే, సార్ నేను నబీల్కి థ్యాంక్స్ చెప్తా, నబీల్ అన్నవాడు లేకపోతే ఆ ఎవిక్షన్ సీల్ ఏదైతే ఇవ్వకపోతే అవినాష్ బయట ఉంది, ఎందుకంటే తనకి అంత ఓటింగ్ అయితే లేదు. కాబట్టి అవినాష్ బయట అంటే ఎంత పెర్ఫామ్ చేసినా కూడా అవినాష్ని పెద్ద లైట్గానే తీసుకున్నారు తప్ప మరీ భారీ ఓటింగ్ అయితే లేదు. కాబట్టి తను వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆ ప్లేస్ అంటే తన లోపల బాగానే ఆడాడు. సో తన గేమ్ అయితే బాగానే ఆడాడు కానీ ఓటింగ్ అయితే పడలేదు కదా. సో కాబట్టి అవినాష్ బయట ఉందడు. సో బయట ఉండకుండా లోపల ఉంచింది అయితే మాత్రం ఈ రోజు ఈ ప్లేస్లో ఉండడానికి నబీలే కారణం. సో కాబట్టి నబీల్కి థ్యాంక్స్ చెప్తాను సార్, నబీల్ లేకపోతే నేను ఎప్పుడు వెళ్ళిపోదును. సో తర్వాత సారీ అయితే విష్ణుకి చెప్తాను సార్, నా ఫ్రెండ్ కానీ తను చాలాసార్లు నామినేట్ చేశా. సో తన ఫ్రెండ్ అయినా సరే చాలాసార్లు నేను నామినేట్ చేశాను సార్, అందుకే సారీ చెప్తా. ఎందుకంటే నామినేట్ చేసేటప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేయాలని నాకు ఒక మాట చెప్పు, నేను నిన్ను నామినేట్ చేస్తే నిన్ను ఒక మాట చెప్తానని వీళ్ళు అనుకున్నారు. అది తప్పు అవ్వచ్చు కానీ ఫ్రెండ్స్గా వాళ్ళిద్దరూ ముందే మాట్లాడుకున్నారట. కాబట్టి అదే విషయాన్ని విష్ణుప్రియకి చెప్పకుండా నేను నామినేట్ చేశాను అన్నట్టుగా దానికి సారీ చెప్తాను అన్నట్టు చెప్పాడు. తర్వాత వచ్చి గౌతమ్ని అడిగారనమాట,
గౌతమ్ ఏంటంటే సార్ అయితే గౌతమ్ ఏంటంటే నిఖిల్కి చాలాసార్లు నిఖిల్ మీద అగ్రెసివ్ అయ్యాను, అలానే థ్యాంక్ యూ కూడా నిఖిల్కే చెప్తాను, సో అందుకే వండి పెడతాడు మంచిగా అంటూ చెప్పాడు. సో ఇక్కడ థ్యాంక్ యూ సారీ రెండు నిఖిల్కే చెప్తాను. ఎందుకంటే థ్యాంక్ యూ ఎందుకంటే మాకు వండి పెడుతున్నాడు, సో బాగా చూస్తున్నాడు కాబట్టి థ్యాంక్ యూ. అలాగే చాలాసార్లు అంటే ఈ మధ్యకాలంలో వాడుకున్నాం అనే పదం కానీ, మూసుకుని కూర్చోండి ఇదంటే అగ్రెసివ్గా ఆ గొడవలు ఏదైనా తప్పే కాబట్టి సో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేశారు ఇద్దరుని. సో కాబట్టి ఇక్కడ తను కూడా రెండు తనకే ఇస్తాను సార్, థ్యాంక్ యూ అండ్ సారీ రెండు తనకే చెప్తానని నిఖిల్ గురించి గౌతమ్ చెప్పాడు. సో దాని తర్వాత మళ్ళీ హగ్ ఇచ్చుకున్నారు. సో దీని తర్వాత వచ్చి చివరిగా ప్రేరణ, అంటే మనకి ప్రేరణ గారిని అడిగితే సార్ నేనైతే మా హస్బెండ్ శ్రీపాద్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. పెళ్ళై 1 year కూడా అవ్వలేదు, అయినా నన్ను హౌస్లో పంపించేందుకు ఒప్పుకున్నారు. ఇదే అంటే ఆవిడ ఏం చెప్తుందంటే నా మ్యారేజ్ అయ్యి అప్పుడు 8 months ఎంతో అయిందట. సో కాబట్టి 1 year అవ్వకుండా నన్ను బయటికి అంటే హౌస్లోకి పంపించాడు. సో అలా పంపించడం కూడా గ్రేటే కాబట్టి ఫస్ట్ థ్యాంక్ యూ శ్రీపాద చెప్పుకుంటాను సార్ అంటే, నాగార్జున గారు కాదు కదమ్మా హౌస్లోనే చెప్పాలని అంటే, సార్ ఇక్కడే హౌస్లో చెప్పాలంటే నబీల్కి థ్యాంక్స్ చెప్తాను, నాకు ఏమనిపించినా వీళ్ళకి చెప్పుకుంటాను. మీరు చాలాసార్లు అంటే మీరు ఎపిసోడ్ వరకు చూస్తారు, లైవ్లో చూసుకుంటే కనుక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కువగా ఆ రోజు ఏదైతే జరిగిందో అంటే ఆ రోజు జరిగిన ప్రతి విషయాన్ని ప్రేరణ గారు నబీల్కి చెప్తారు. సో ఇద్దరు పక్క బెడ్స్ వీళ్ళయ్యి. సో అంటే ఇటుపక్క పృథ్వీ, యష్మి అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటే యువతల పక్క 2 బెడ్స్ వీళ్ళవి ఉంటాయి అనమాట, ప్రేరణ అండ్ నబీల్ది. ప్రతి విషయం ఆ రోజు జరిగిన ఎవరి విషయం అయినా, అటు యష్మి గారి విషయం అవ్వచ్చు, ఇటు అవినాష్కి సంబంధించి, ఇటు గౌతమ్ ఎవరి విషయం అయినా సరే నబీల్కి చెప్తూ ఉంటుంది ఆవిడ. అంటే లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నైట్ అంటే నైట్ ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంటే ప్రతిరోజు పడుకునే ముందు ఆ రోజు ఏం జరిగినాయో ప్రతిదీ కూడా నబీల్కి చెప్తుంది. అంటే వాళ్ళిద్దరికి గొడవలు పడినా సరే కానీ ఆ గొడవల గురించి కూడా షార్ట్అవుట్ చేసుకుంటారు, కానీ ప్రతిదీ నబీల్ వింటాడు. తను చెప్పేది ప్రతిదీ వినిన తర్వాత నీది ఇందులో తప్పు లేదు, ఇలా చేసుకుంటే బెటరు, ఇలా చేసుకుంటే బాగున్నాను, ఇవన్నీ నబీల్ చెప్తూ ఉంటాడు. సో ప్రేరణ గారు వెళ్ళి నిఖిల్తోనే, యష్మి గారితో, వీళ్ళతో, పృథ్వీతో డిస్కస్ చేయదు, కానీ ప్రతిదీ కూడా నబీల్ చెప్తూ ఉంటుంది. మీరు రెగ్యులర్గా లైవ్ నైట్ చూసి వాళ్ళకి తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే నబీల్కి థ్యాంక్స్ చెప్పుకుంటా, ఏ విషయమైనా వీడికే చెప్పుకుంటా, నేను చెప్పేది ప్రతిదీ అలాగే వింటాడు. అరగంట చెప్పినా గంట చెప్పినా నిద్ర వచ్చినా తను చెప్పేది ప్రతిదీ ఓకడతానే ఉంటాడు. మధ్యలో అంటే ఎక్కువ వీడు చెప్తూ ఉంటుంది, మధ్య మధ్యలో 2-3 ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. తర్వాత సారీ అయితే విష్ణుప్రియకి చెప్తా, సీజన్ మొదట్లో చాలా పెద్ద మాట అనేసింది ఆవిడ. నేను ఇందాక చెప్పాను కదా ఆ ఎగ్ టాస్క్ సంబంధించిన దాంట్లో మన విష్ణుప్రియ గారిని ఒక మాట అన్నారు. సో దాని గురించి విష్ణుప్రియకి సారీ చెప్తాను అని చెప్పింది. సో తర్వాత ఇక్కడ ఇదంతా అయిపోయింది. సో ఈ మ్యాటర్ ఏదైతే సారీ థ్యాంక్ యూకి సంబంధించిన మ్యాటర్ అయిపోయింది. ఈ మ్యాటర్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన 2 ఫైనలిస్టులు మిగిలారు కదా, అందులో విష్ణుప్రియ గారు అండ్ నబీల్ మిగులుతాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరు మిగిలినప్పుడు సర్వేజన సుఖనభావంత్ అనుకుంటూ ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది. సో ఎలా ఎలిమినేట్ అయిపోయిందంటే అంటే యాక్చువల్గా ఇక్కడ ఇద్దరినే రమ్మని చెప్పేసిన తర్వాత ఫైనల్ టాప్ 5 అంటే ఫైనలిస్ట్, చివరి ఫైనలిస్ట్గా నబీల్ని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ విష్ణుప్రియ గారు ఎలిమినేట్ అయిపోతారు. సో విష్ణుప్రియ గారు ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీదకి రమ్మని చెప్పారు కదా, ఇక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే బిగ్ బాస్ ఇవాళ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది కదా, ఆవిడ వచ్చేటప్పుడు ఏం మాట్లాడదంటే ఎమోషనల్, అంటే ఆవిడ ఎక్కువగా వేడలేదు అంటే బాధపడలేదు. అలాగే ఆవిడ ఇంకో జోక్ కూడా వేస్తుంది, ఏమంటదంటే నేను అడిగిన ఓట్ అప్పీల్కి జనాలకి నేను అడిగిన అప్పీలు చేసుకునే విధానం ఇంకా ఓట్లు వేయద్దురా బాబు అన్నట్టు అనిపించింది ఏటా, కానీ నాకు ఎవరో ఓట్లు వేయలేదు బయటికి పంపించేస్తున్నారని. ఆవిడ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత అంటే టాప్ 5 ఉండవలసిన వాళ్ళు ఉన్నారు. సో నబీల్ ఏం బాధపడొద్దని చెప్పింది. సో తర్వాత బయటకు వచ్చేసేటప్పుడు నేనేం ఫీల్ అవనన్నట్టుగానే వచ్చింది, నవ్వుతాను వచ్చింది, జోవియల్గా వచ్చింది. సో ఎక్కడ హర్ట్ అవ్వలేదు. సో కాబట్టి ఆవిడ ఏం చెప్పిందంటే నేను ఓటు వేసిన అప్పీల్ అంటే నేను ఆ జనాలను ఓట్లు వేయండిరా బాబు నేను అడిగాను కదా ఓట్ అప్పీల్ టాస్క్ జరిగినప్పుడు, సో అడిగింది ఓట్లు వేయద్దు అన్నట్టుగా జనాలకు అనిపించిందేమో, అందుకే నన్ను పంపించేస్తున్నారని ఒక జోక్ వేసింది. అది ఆ జోక్ వేశారు విష్ణుప్రియ గారు. జనాలు అంటూ జోక్ వేసుకు బయట వచ్చే ముందు విష్ణుప్రియ గారు గౌతమ్తో మాట చెప్పింది. గౌతమ్ ఏమంటాడంటే బయటకు వచ్చిన తర్వాత కలుద్దాం, నేనేంటో నీకు అర్థం కాలేదు కదా అని ఆవిడ చెప్తే నన్ను అర్థం భాగం చేసుకుని
గౌతమ్ వెళ్ళిపోయేటప్పుడు ఏమంటాడంటే హగ్ ఇచ్చిన తర్వాత నేనేంటో నీకు అర్థం కాలేదు, అంటే పెద్ద బాండింగ్ లేదు కదా వీళ్ళిద్దరికి. సో నేనేంటో నీకు అర్థం కాలేదు, నేను బయటకు వచ్చిన తర్వాత నువ్వు అర్థం చేసుకుంది కానిలే, నేనేంటో నీకు తెలుస్తుంది అప్పుడు అన్నట్టుగా తనంటే, వామ్మో నాకు అంత టైం లేదు, నీది ఇక్కడ నాకు అంత ఖాళీ లేదు, నాకు అంత టైం లేదు, నేను అర్థం చేసుకునే అంత టైం లేదు అన్నట్టుగా ఆవిడ అంటది గౌతమ్ గురించి. వామ్మో నాకు అంత టైం లేదు, బయటకు వెళ్ళిన తర్వాత నేను బిజీ అయిపోతాను, నీతో అర్థం చేసుకునే అంత టైం అయితే నాకు. అంటే వీళ్ళిద్దరికి పెద్దగా ర్యాపో లేదు కాబట్టి విష్ణుప్రియ గారికి గౌతమ్కి పెద్ద అండర్స్టాండింగ్ అయితే లేదు. సో అలా సోగా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగానే ఉంది కాబట్టి సో దానికోసమే తను చెప్తాడు. ఏమంటాడంటే ఫ్రెండ్స్ అదే గౌతమ్ ఏమంటే బయటకు వచ్చిన తర్వాత నా గురించి నువ్వు తెలుసుకుంది కానీ అంటే నాకు అంత టైం లేదు అన్నట్టు. సరే తన మనోడు ఇంకా హర్ట్ అయినట్టు కాకుండా అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి సరే నా గురించి తెలియాలంటే మీ చెల్లిని అడిగితే తెలుస్తుంది, మీ చెల్లిని అడుగు నా గురించి, అంటే నేను ఎంత నా గురించి అంటే తన మంచోడా, తన ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో మీ సిస్టర్ని అడిగితే తెలుస్తుంది కాబట్టి మీ సిస్టర్ని అడుగు సో అన్నట్టుగా తను చెప్తాడు. సో ఆవిడ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత స్టేజ్ మీదకి విష్ణుప్రియ గారు వస్తారు. కళమ్మ తల్లి ముద్దు బిడ్డ రామ్మ రా అని నాగార్జున గారు, ఆ పేరు బాగా రిజిస్టర్ అయింది, కళమ్మ తల్లి ముద్దు బిడ్డ రామ్మ రామ్ అని పలకరించి సరేదా ఒకసారి నీ జర్నీ చూద్దాం అంటాడు. తర్వాత ఆ జర్నీ మొత్తం చూసుకుంటే ఇక్కడ కూడా పృథ్వీయే కనిపిస్తాడు. మీకు పృథ్వీ ఏవిలో అందరూ కనిపిస్తారు, అలాగే విష్ణుప్రియ గారు కూడా కనిపిస్తారు, కానీ ఆ నిఖిల్తోని నబీలు ఈ ఫ్రెండ్షిప్ బాండింగ్ మీద రన్ అవుతుంది. కానీ ఇక్కడ విష్ణుప్రియ గారి జర్నీ అంతా కూడా పృథ్వీయే కనిపిస్తాడు. సో సకానికి పైగా ఆయన ఉంటాడు. సో ఆయన జర్నీ అవుతుంది. తర్వాత ఈ జర్నీ తర్వాత మీ నాన్నగారిని హౌస్లో మీ నాన్నగారిని చూడడం ఎలా అనిపించిందమ్మని చెప్పి నాగార్జున గారు అడిగితే, సార్ మా నాన్నగారికి 2 కూతుర్లు పుట్టామని బాధపడ్డారని చెప్పి మా అమ్మ చెప్పింది. అంటే 2 అమ్మాయిలే పుట్టారని వాళ్ళ నాన్నగారు ఫీల్ అయ్యారని చెప్పి మా అమ్మ చెప్పింది. సో నాన్నగా ఇక్కడ నాన్నగా పరిచయం చేయడం నాకు చాలా గర్వంగా ఉంది, అమ్మ హ్యాపీగా ఫీల్ అయి ఉంటుందని చెప్పి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదరు 2 అమ్మాయిలే పుట్టారని చెప్పేసి వాళ్ళ అమ్మగారి దగ్గర అన్నారట. సో వాళ్ళ అమ్మ ఫీల్ అయ్యేదట, 2 అమ్మాయిలు అన్నట్టుగా. సో అందుకే విభేదాలు అయ్యే వచ్చాయన్నారు కదా. సో హౌస్లోకి వచ్చి వాళ్ళ నాన్నగారు సారీ కూడా చెప్తారు వాళ్ళ అమ్మగారి తరపు వాళ్ళకి, నేను చాలా బాధ పెట్టాను వీళ్ళని అన్నట్టుగా. సో ఈరోజు గర్వపడే మూమెంట్ వచ్చింది సార్, మా నాన్నగారిని నేనే పరిచయం చేసే అవకాశం వచ్చింది బిగ్ బాస్ షో వల్ల అన్నట్టుగా ఆవిడ చెప్పింది. తర్వాత ఇంకా వెళ్ళే ముందు స్టేజ్పై సూర్యమండలం ఫోటో, అంటే ఈ తను ఎప్పుడు గ్రహాలు అనుగ్రహాలు అంటది కాబట్టి మనకి ప్రతిరోజు టీవీలో మార్నింగ్ టైం వస్తుంది కదా, ఈ గ్రహాల గురించి ఎవరికి ఎలాగుంటాయి జాతకాల్లో వస్తుందో మరి దేంట్లో వస్తుంది కదా. సో అలాగే ఈవిడ ఎక్కువగా అదే కనిపిస్తుంది, ఆ పౌరాణిక ఆ పాత పదాలు, గ్రహాలు, శక్తులు, సామర్థ్యాలు ఏంటి ఇవన్నీ, ప్లాంటేషన్ అంటది కొంచెంసేపు, అది అంటది కొంచెంసేపు, ఇవి అంటది అనుగ్రహించాలంటది సర్వ ఏమో చెప్తే ఆవిడ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏదో ఆశ్రమం సంబంధించిన పదాలు లాంటివి వస్తున్నాయి ఆవిడకి. సో ఇక్కడ ఆయన ఏం చెప్తారంటే సూర్యమండలం పెట్టారు కదా, సూర్యుడు విన్నర్ ట్రోఫీ అనుకుంటే దానికి ఎవరు దగ్గరగా ఉన్నారో వాళ్ళ ఫోటోలు గ్రహం మీద అని చెప్పారు. సూర్యుడు దగ్గర ఆ విన్నర్ ట్రోఫీ పెడతారు, దానికి దగ్గరగా ఏ గ్రహాలు ఉంటాయి అన్నది నువ్వు పెట్టమ్మా అని చెప్పేసి ఆవిడ ఎక్కువ గ్రహాలు అనుగ్రహాలు అంటది కాబట్టి అది ఇచ్చారు. సో ఆవిడ ఏం చేసిందంటే, సార్ ట్రోఫీకి దూరంగా ఉన్న గ్రహంపై ఫస్ట్ గౌతమ్ని పెడుతుంది. గౌతమ్ గురించి ఎందుకంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు, తన గేమ్ ఏటో అన్నది నేను బయటకు వెళ్ళిన తర్వాత చూస్తాను కాబట్టి నాకు గౌతమ్ సరిగ్గా అర్థం కాలేదు అన్నట్టుగా దూరంగా మన గౌతమ్ని పెడుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళాక ఎపిసోడ్స్ అన్నీ చూస్తా, నువ్వు ఏం ఆడావో చూస్తా అని చెప్పి అన్నది. సో వీళ్ళు చాలా సార్లు మాట్లాడుకున్నారు, గౌతమ్ అసలు టాప్ 5లోకి ఎలా వచ్చాడు, సో మనోడు ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ ఎలా వచ్చాడు, నబీలు అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు ఏం ఆడుతుంటే అసలు గేమ్ అన్నట్టుగా. సో అదేంటో బయటికి వెళ్ళిన తర్వాత చూస్తా, సో నీ గేమ్ నాకు అర్థం కాలేదు కాబట్టి నీ చివరి ప్లేస్లో పెట్టానన్నారు. దాని తర్వాత అవినాష్ నా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అంటే అవినాష్కి ఏమో 4th ప్లేస్ ఇచ్చింది. తర్వాత నా తమ్ముడు నబీల్కి 3వ ప్లేస్ అంటూ 3వ ప్లేస్ ఇచ్చింది. తర్వాత ప్రేరణ విన్ అవుతుంది అనుకుంటున్నా, ఈ సీజన్ ఒక అమ్మాయి విన్ అవ్వాలని నాకు కోరికగా ఉంది, కానీ ప్రస్తుతానికి నా గట్స్ తినని 2nd ప్లేస్లో పెట్టమంటుంది. సో ప్రేరణ గారిని విన్ అవ్వాలని అనుకుంటుంది, లేడీ విన్నర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను, కానీ నాకు లోపల ఏమనిపిస్తుంది అంటే 2nd ప్లేస్లో పెట్టాలని అనిపిస్తుంది. అందుకే ప్రేరణకి విన్నర్ ట్రోఫీకి 2nd ప్లేస్లో పెట్టాను. ఇక నిఖిల్ గురించి చెబుతూ నాకు ఫస్ట్ వచ్చిన విజన్ ఏంటంటే, నేను ట్రోఫీ ఎత్తుతుంటే నిఖిల్ నా పక్కన రన్నర్ అప్ అని చెప్పేసి నాకు ఒక విజన్ వచ్చింది, కానీ అది రాంగ్ అని నాకు అనిపించింది. కాబట్టి విన్నర్ క్లోజ్గా ఉన్నది నిఖిల్ అంటూ చెప్పింది. ఇక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే, యాక్చువల్గా విష్ణుప్రియ గారు నిఖిల్ అంటే వీళ్ళు ఎక్కువ టీవీలో వస్తూ ఉంటారు కాబట్టి నాకు తెలిసి పోవే పోరా షో కానీ మొన్న వచ్చిన సాంగ్ కానీ
అలాగే కొంతమంది ఫ్యాన్ బేస్ ఎక్కువ సోషల్ మీడియాకి సంబంధించి విష్ణుప్రియ గారికి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకనే 14 వారాలు ఆవిడ ఏమి గేమ్ సరిగా అని కాదు, అంటే పెద్దగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, సరిగ్గా ఎందుకులే ఇలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటారంటే. సో 14 వారాలు అంటే సరిగ్గా ఏమి పెద్దగా గేమ్ ఆడకపోయినా 14 వారాలు అంటే ఏమి ఎఫెక్ట్స్ పెట్టకపోయినా ఆవిడ 14 వారాలు ఉంది. అవే ఆవిడ ఎఫెక్ట్స్ పెట్టుంటే కనుక ఏ రేంజ్లో ఉందనో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆవిడ ఎంతసేపు పృథ్వీ అన్నట్టుగా వెళ్ళారు, కానీ ఆవిడ ఓన్గా ఆడుకుని ఉంటే కనుక ఆవిడ విన్నర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ విన్నర్, లేడీ విన్నర్ కింద ఆవిడ ఉందును. ఎందుకంటే ఆవిడ ఎవరికి హాని చేసే పర్సన్ కింద కనిపించలేదు. మెయిన్ ఉండవలసిన బిహేవియర్లో మంచి పద్ధతి. సో కాబట్టి ఆవిడ విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉందును. కానీ ఆవిడ ఎక్కువ ఫోకస్ పెట్టలేక బయట వచ్చారు. కానీ ఆవిడకున్న ఫాలోయింగ్కి కొంచెం న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ యాడ్ అయ్యి ఉంటే కనుక ఆవిడ ఎక్కడికో వెళ్దును. సో బ్యాడ్ లక్ అనమాట. సో కాబట్టి ఆవిడ నేను విన్నరు, రన్నర్ అప్ కింద నేను నిఖిల్ని ఒక డ్రీమ్ కన్నాను, కాబట్టి నేను రన్నర్ అంటే నేను అవలేకపోయాను, కాబట్టి నాకు దగ్గరగా నిఖిల్ ఉన్నాడు, కాబట్టి నిఖిల్ విన్నర్ అవుతాడని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి నాకు గెస్సింగ్ ఎలా ఉందని ఆవిడ చెప్పింది. సో చివరిగా ఆవిడ వెళ్ళిపోయే ముందు ఆడియన్స్ స్పెషల్ థ్యాంక్స్ ఆడియన్స్, ఇప్పటి వరకు ఈ పిచ్చి పిల్లని నెత్తి బుర్రని 14 వారాలు భరించి ఓట్లేసి ఇంత దూరం వరకు తీసుకొచ్చినందుకని చెప్పి ఆవిడ బాయ్ చెప్పేసి విష్ణుప్రియ గారు అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ విష్ణుప్రియ గారు ఫాలోయింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఆవిడ ఏమీ సరిగా అంటే జనాలు నచ్చితే ఉంచుతారు, లేకపోతే పంపించేస్తారు. సో కాబట్టి తర్వాత గేమ్స్ ఆడితేనే ఇంతకుముందు సీజన్లో విన్ అయ్యారా, సో మనం నచ్చితే ఉంచుతారంటే తను సరిపెట్టుకుని ఉండిపోయింది అనమాట. అంటే ఎంతో కొంత ఫోకస్ అవుదాం, జనాల్లోకి వెళ్దాం, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏదో గేమ్ ఆడదాం, ఏదోటి మనకు తోచినంత ఏదోటి చేద్దాం అన్నది చూపించుకోవడానికి ఆవిడ ట్రై చేయలేదు. సర్లే గుంపులో గోవిందా కింద ఉండిపోయారు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఆవిడ స్వయం కృతాపరాధం కూడా ఉంది. సర్వేజన సుఖన భవంత్ అనుకుంటూ ఆవిడ ఏం చేయకుండా ఉండిపోయారు. సో మన ప్రయత్నం ఇప్పుడు ఇక్కడ కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలనుకోండి, మన కాకినాడలోనే ఉండిపోయి నేను రాజమండ్రి 2 గంటలు వెళ్ళాలని నువ్వు జర్నీకి అంటే కారా, బస్సా, సైకిల్ ఏమి ఉపయోగించకుండా, చివరికి కాలినడకు కూడా ఉపయోగించకుండా నువ్వు జర్నీ చేరాలంటే నువ్వు చేరవు. అంటే నువ్వు ఒక అడుగు ముందుకేస్తేనే ఆ స్టేజ్కి వెళ్తూ ఉంటావు. నువ్వు కాకినాడలో నేను రాజమండ్రి వెళ్ళాలని చెప్పి ఏ బస్ స్టాప్లోనూ కూర్చుని ఉండిపోయావు అనుకో, నువ్వు అక్కడే ఉంటావు తప్ప నువ్వు రాజమండ్రి ఎలాగెళ్తావు? అంటే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, బస్సో లేదంటే ఏదో ఒకటి ఎక్కి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి కదా. సో అలా ట్రై చేయకుండా నేను రాజమండ్రి వెళ్ళిపోతాను, నేను ఎక్కడే కూర్చుంటాను, నేను రాజమండ్రి వెళ్ళాలనుకుంటున్నాను అని నువ్వు కాకినాడలోనే కూర్చున్నావు అనుకో, నువ్వు రాజమండ్రి ఎక్కడ వెళ్తావు? వెళ్ళవు కదా. సో వెళ్ళడానికి అన్నది ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం అంటే బస్సో లేదంటే కారో లేదా బండో లేదా ఏదో ఒకటి పట్టుకుంటే నువ్వు వెళ్తావు. సో వెళ్ళడానికి ముందు నువ్వు ప్రయత్నం చేస్తావు అనుకో, ఒక అరగంట గంట తర్వాత ఏ రాజమండ్రికి వెళ్ళవలసినప్పుడు ఏ రాజానగరంలోనో ఏ సామర్లకోట అంటే జర్నీ కొంచెం ఎదరికి సాగింది కదా. సో అలాగేంటంటే విష్ణుప్రియ గారు వచ్చి నేను గేమ్లో ముందుకు వెళ్ళాలి, నేను ఏదో చేయాలి అంటే మనలో 100% ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అందులో కనీసం 50% అన్న ఉంటుంది కదా. సో దాన్నన్నా జీవించుకుని వెళ్తే మిగతా ఆడియన్స్ సర్లేరా బాబు బాగానే ఉంది కదరా అన్నట్టుగా ముందుకు వెళ్తారు. సో ఆవిడే ఏం చేసేదంటే సర్వేజన సుఖన భవంతు, నా ఆట ఇంతే, నా గేమ్ ఇంతే, నా నెత్తి బుర్ర అని ఆవిడ అలా ఎక్కువ చెప్పడం, అలా చెప్పినా కూడా 14 వారాలు ఆవిడ కొనసాగడం చాలా గ్రేటు. సో ఇలాంటి ఆవిడ కొంచెం ఎఫెక్ట్స్ పెట్టుంటే ఇంకా బాగుండేమో కదా, సో విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందనేమో కదా నా అభిప్రాయం అది. సో అందుకే ఆవిడ అంటూ ఉంటుంది, అందరూ ఫస్ట్ ప్లేసే రావాలనుకుంటే చివరి ప్లేస్లో ఎవరు ఉంటారు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. అంటే అందరూ నాకు ఫస్ట్ ర్యాంకే కావాలంటే చివరి ర్యాంకులు ఎవరు కొడతారంటే చివరి ర్యాంకు కోసం కాదు కదా ఆవిడ వచ్చింది. సో వచ్చారు కాబట్టి విన్నర్ అవుతే కొంచెం ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంది. అంటే మంచి మనసున్న మనిషి కాబట్టి వచ్చిన అమౌంట్ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తానన్నది 70% అంటే చాలా గ్రేట్. ఎందుకంటే స్వార్థంతో కూడిన మనుషులతో ఉన్న సమాజం ఇది. సో అటువంటి సమాజంలో నేను బాగుండాలి, నా కుటుంబం బాగోవాలి, నా వరకు బాగుండాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఎక్కడో ఒకళ్ళిద్దరు పర్సన్స్ అంటే 100కి 99% నేను నా కుటుంబం నా వాళ్ళు బాగుండాలనుకునే వాళ్ళు ఉంటారు. మిగతా 1% ఇటువంటి మనసు ఉండడం గొప్ప విషయం. ఎందుకంటే నాతో పాటు నలుగురు బాగుండాలని ఆవిడ కోరుకుంటుంది. సో కాబట్టి ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఇదే దృక్పథంతో ఆ సీజన్లో ముందు నుంచి రన్ అయి ఉంటే కనుక, ఉన్న దాంట్లో గేమ్ ఆడి అందరితోనే బాగుంటుంటే కనుక విష్ణుప్రియ గారు విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడకి అటువంటి మెంటాలిటీ ఆవిడ ఉంది. అంటే జెన్యూన్ పర్సన్ అనమాట. ఎక్కువగా బుర్రలో ఏదో పెట్టుకొని చేసేది కాదు. ఆవిడకి ఏది తోస్తే అది ఆ టైంకి ఏమనిపిస్తే అది మాట్లాడుతుంది. అంటే కుళ్ళి కుతంత్రం లేని మనిషి అనమాట. సో ఏమాత్రం బ్యాడ్ అయ్యింది అనుకుంటే కనుక ఎక్కువ పర్సన్స్ అంటే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు
అమ్మ వేరేగా అనుకుంటున్నారమ్మా, వేరేగా వెళ్ళిపోతుంది కొంచెం అన్నట్టుగా చెప్పారు చూసారా. సో అదేంటంటే మెయిన్ పృథ్వీ గారు వల్ల ఆవిడ మైనస్ అయిందేమో తప్ప, లేదంటే కనుక విష్ణుప్రియ గారు మాత్రం జెన్యున్ పర్సన్, ప్యూర్ హార్ట్ సోల్ అనమాట. సో ఈ విధంగా విష్ణుప్రియ గారు హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీని తర్వాత టాప్ 5 ఫైనలిస్టులు అందరూ వచ్చి చిన్న స్టేజ్ వేసి కొంచెం ఫైరింగ్ పెట్టి అందరూ ఏ విషెస్ చెప్పారు నాగార్జున గారు. సో ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే నెక్స్ట్ వీక్ కలుద్దాం, అది కూడా మన సీజన్ అయిపోయింది కాబట్టి లాస్ట్ గ్రాండ్ ఫినాలేలో కలుసుకుందాం, విన్నర్ ఎవరో తెలుసుకుందాం అన్నట్టుగా చెప్పి ఆయన వెళ్ళిపోయారు. సో నాకేమంటే ఇక్కడ గౌతమ్, నిఖిల్ వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అవుతారు. ఎందుకంటే ఇటు ప్రేరణ అవినాష్ అయితే చివరి ప్లేస్లో ఉన్నాడు, ఓటింగ్ తక్కువ కాబట్టి అవినాష్ని పక్కన పెట్టేసింది. దాని తర్వాత ప్లేస్లో నబీల్ ఉన్నాడు, నబీల్కి ఓటింగ్ తక్కువ, పక్కన పెట్టేసింది. తర్వాత ప్లేస్లో ప్రేరణ గారు ఉన్నారు, ఆవిడకి ఓటింగ్ తక్కువ, పక్కన పెట్టేసింది. సో మిగిలింది ఇద్దరే, అటు నిఖిల్ కానీ ఇటు గౌతమ్ కానీ. సో ఇద్దరిలో ఒకరు విన్నర్ అవుతారు. సో విన్నర్ అవడానికి ఏంటంటే గౌతమ్కి ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకుంటే కనుక రోహిణి గారికి తక్కువ ఓటింగ్ ఉంది, అది కూడా వచ్చేయన్నీ ఉంటే గౌతమ్కి యాడ్ అవుతుంది. కానీ విష్ణుప్రియ గారు ఓటింగు, యష్మి గారు ఓటింగు, నెక్స్ట్ పృథ్వీ ఓటింగు, ఈ ఓటింగ్ అంతా కూడా కలిసి నిఖిల్కే కలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఒక సర్కిల్ అన్నట్టుగా చెప్పారు కాబట్టి ఈ ఓటింగ్ అంతా కూడా నిఖిల్ కలిసే ఛాన్సెస్ ఎక్కువ పర్సంటేజ్ ఉందన్నమాట. సో కాబట్టి అలాగని కాదు, అంటే గౌతమ్ కూడా ఓటింగ్ బాగానే పడుతుంది కాబట్టి ఇద్దరిలో ఎవరొకరు విన్నర్ అవుతారు. కానీ ఈ ఓటింగ్ మాత్రం తనకి యాడ్ అవుతుంది, ఎవరు నిఖిల్కి. సో కాబట్టి ఇద్దరు కూడా ఈ కప్పు కొట్టడానికి ఇద్దరికి అర్హతలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా ఎవరికి వచ్చినా కూడా ఆనందమే. సో కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్లో వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రం కప్పు తీసుకుంటారు. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉంటే కనుక ఈ ఐదుగురిలో, సో ఈ ఐదుగురిలో అంటే ప్రేరణ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో ఇద్దరితో ఓటింగ్ పోల్చుకుంటే కనుక చాలా దూరంగా ఉంది ఆవిడ. దాని తర్వాత ఏమో నబీల్ ఉన్నాడు, చివరి ప్లేస్లో అవినాష్ ఉన్నారు. కాబట్టి విన్నర్స్ మెటీరియల్ ఎవరన్నా ఉంటే వీళ్ళిద్దరే. సో మీ ఓట్స్ అంటే వేసుకునే వాళ్ళు ఎవరన్నా నెగ్లెక్ట్ చేయకుండా ఓటింగ్ వేసుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ని గెలిపించుకోవడానికి ట్రై చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్